अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। Beloved God, help us all to love you more and more, and more and more, and still at more, till we become worthy of union with you. And help us all to hold fast to Baba's Daman till the very end. अवतार मेहर बाबा की जय। जय बाबा अंडे। నిన్న 20వ సెక్షన్ పూర్తి చేసుకున్నాం మనం. ఇంచుమించు దానికి కంటిన్యూటీ అయ్యేది. టర్మ్స్ సూఫీ కాన్సెప్షన్ ఆఫ్ ఫనా అండ్ బకా, దీని గురించి చదువుకున్నాం. కళ్యాణ్. జై బాబా సార్, నా వాయిస్ వినబడుతుంది కదండి? స్పష్టంగానే ఉంది కళ్యాణ్. ఓకే. జై బాబా అండి. అయితే ఈ సూఫీ పదాలు ఏవైతే ఈ 21 సెక్షన్ లో ఉన్నాయండి, అది మనకి మెయిన్ వాల్యూమ్ లో పార్ట్ 8 లో పెద్ద చాప్టర్. అది ఇవల్యూషన్ అండ్ ఇన్వల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్. ఆ కాంటెస్ట్ లోకి వచ్చినప్పుడు డీటెయిల్ గానే చెప్పడం జరిగిందండి. అయితే ఇక్కడ ఈ పదాలు వాటి సూఫీ సాంప్రదాయం ప్రకారం, లిటరేచర్ ప్రకారం వారి అందులో ఉన్న ఆ యొక్క మీనింగ్ గురించి ఇక్కడ డీటెయిల్డ్ గా ఒక స్టడీ రూపంలో ఇక్కడ ఇవ్వడం జరిగింది. కొన్ని ప్లేసెస్ లో కంపారిజన్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ. దిస్ ఇస్ a short study of terms fana and baka as understood by Sufis. Every plane has a fana and baka of its own. అయితే ఈ ఫనా బకా టర్మ్స్ మనం ముందుగానే అనేక సార్లు డిస్కస్ చేయడం జరిగింది, చెప్పుకున్నాం కూడా. ఇది కామన్ గా వాడే పదాలే ఉర్దూ, పర్షియన్ భాషల్లో, హిందీలో కూడా. అయితే ఈ వర్డ్స్ కి ఉన్న మీనింగ్ ఏవైతే ఉన్నాయో, మామూలుగా ఫనా అంటే మనం అనిహిలేషన్, డిజల్యూషన్, ఈ రకంగా వచ్చే మీనింగ్ లో వాడతాం. అలాగే బకా అంటే అబైడెన్స్, కంటిన్యూయింగ్ టు ఎగ్జిస్ట్, ఆ రకంగా వచ్చే మీనింగ్స్ వాడుతూ ఉంటాం. అయితే ఈ కాంటెక్స్ట్ లో మనకి ఈ పదాలు అర్థం చెప్తూ ఎవ్రీ ప్లేన్ హ్యాస్ అ ఫనా అండ్ అ బకా ఆఫ్ ఇట్స్ ఓన్ అంటున్నారు. అయితే ఈ ఆధ్యాత్మిక భూముల గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ, స్పిరిచువల్ ప్లేన్స్ గురించి. సో ఇక్కడ ప్రతి ప్లేన్ కి తన యొక్క ఫనా అండ్ బకా ఉంటాయి అని చెప్తున్నారు. ఇట్ మస్ట్ బి రిమెంబర్డ్ that fana of the planes is not the fana of the seventh plane, and that baka of the planes is not the baka of the kutub state, the state of perfection. అయితే ఇక్కడ ఏమంటున్నారు, మనం ఇందాక చెప్పుకున్న అర్థం ఏదైతే ఉందో, ఫనా అంటే అన్హిలేషన్, రిజల్యూషన్ అని అనుకున్నాం కదా, అది మామూలుగా మనం చెప్పుకున్న కాంటెక్స్ట్ లో ఇతని వరకు మనం గుర్తు పెట్టుకునేలాగా ఏదైతే చెప్పుకున్నామో అక్కడ ఈ ఎన్హిలేషన్ ఆఫ్ ఈగో కింద, అలాగే అబైడెన్స్, కంటిన్యూ టు ఎగ్జిస్ట్ ఇన్ గాడ్, ఆ రకంగా మనం దాని మీనింగ్. ఇక్కడ ఈ రెండో పార్ట్ లో, ఈ పారాలో లాస్ట్ పార్ట్ లో ఏం చెప్తారంటే, దట్ ఈ ఫనా ఆఫ్ ద ప్లేన్స్ ఏదైతే ఉందో, ఇట్ ఈస్ నాట్ ద ఫనా ఆఫ్ ద సెవెంత్ ప్లేన్ అంటున్నారు. అంటే ఏంటి, ఇప్పుడు ఫైనల్ బకా, ఫైనల్ ఫనా మన ఇంకా డీటెయిల్ గా సబ్సిక్వెంట్ గా చెప్తారండి. ఈ కాంటెక్స్ట్ లో, ఈ సెక్షన్ లో వచ్చే మీనింగ్ మనం ఏ విధంగా తీసుకోవాలంటే, ఫైనల్ ఫనా ఆ మీనింగే, అలాగే బకా కూడా ఫైనల్ బకాయే. సో వాటికి వీటికి డిఫరెన్స్ ఏంటి అంటే, ఫర్దర్ గా డీటెయిల్ గా ఈ ఈ పారాలో చెప్పింది రిపీట్ చేయండి. ఎవ్రీ ప్లేన్ గురించి బహుశా మనం సమ్మరైజ్ చేసినప్పుడు మళ్ళీ డిస్కస్ చేసుకుందాం.
ఎవ్రీ ప్లేన్కి వచ్చేసరికి ఈ కాంటెక్స్ట్ మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ఒక ప్లేన్ నుంచి ఇంకో ప్లేన్ కాంటెక్స్‌లో మనం మాట్లాడుకున్నప్పుడు, ఒక ఉన్న ఎగ్జిస్టింగ్ కాన్షియస్‌నెస్ లెవెల్‌ని దాన్ని ఆహ్, దాటి నెక్స్ట్ లెవెల్‌కెళ్ళే ముందు ఒక 2 స్టేజ్ ప్రాసెస్ కింద తీసుకున్నట్టయితే. స్టేజ్ 1 ఏంటి? డిసొల్యూషన్. అంటే ఆ లోవర్ లెవెల్ కాన్షియస్‌నెస్ ముందుగా ఉన్న లోవర్ లెస్ లోవర్ లెవెల్ కాన్షియస్‌నెస్ దానికి ఆహ్, సంబంధించిన డిసొల్యూషన్ పోయి స్టెబిలైజేషన్ బిఫోర్ గోయింగ్ టు ద హైయర్ లెవెల్ ఆఫ్ కాన్షియస్‌నెస్. ఆ లెవెల్‌గా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ప్లేన్ నుంచి సెకండ్ ప్లేన్ కంటే ఫనా 1, బకా 1 అనుకుందాం. అలాగే ఫనా 2, బకా 2 సెవెంత్ ప్లేన్‌కొచ్చేసరికి ఫైనల్ ఫనా. రైట్? సో, ఇక్కడ బాబా ఇక్కడ ఇచ్చిన వివరణలో ఏమంటున్నారు? ఇట్ మస్ట్ బి రిమెంబర్డ్ థట్ ఫనా ఆఫ్ ద ప్లేన్స్ ఈస్ నాట్ ఫనా ఆఫ్ ద సెవెంత్ ప్లేన్. And the baka of the planes is not the baka of the kutub state or state of perfection. సో సెవెంత్ ప్లేన్ ఉండే ఫనాకి ఈ ఫస్ట్ ప్లేన్ మిగతా ఫస్ట్ ఫనా 1, 2, 3, 4 ఏవైతే ఉన్నాయో వాటితోటి సమానం కాదు అంటున్నారు. అలాగే బకా కూడా ఇట్స్ నాట్ ద ప్లేన్ ఆఫ్ ద బకా ఆఫ్ ద కుతుబ్ స్టేట్. ఆ కుతుబ్ స్టేట్ లో ఎక్కడైతే అబైడెన్స్ ఇన్ గాడ్ కింద మీనింగ్ వస్తుందో ఆ స్టేట్ ఆఫ్ పర్ఫెక్షన్ కి ముందు దాంతోటి ఆ దాంతోటి పోల్చడం ఆహ్, ఆహ్, సరి కాదు అని ఇక్కడ చెప్తున్నారు. అయితే ఇప్పటి నుంచి మనం ఫనా అంటే ఏ రకంగా గుర్తుపెట్టుకోవాలంటే కంప్లీట్ అన్హిలేషన్ ఆఫ్ ది ఈగో. ఒక టెంపరరీ స్టేట్ కింద. అలాగే బకా ఆఫ్ ద కుతుబ్ స్టేట్ అన్నది అల్టిమేట్ ఫనా. అల్టిమేట్ బకా, ఫైనల్ బకా. అబైడింగ్ ఇన్ గాడ్ పర్మనెంట్ స్టేట్. ఆ రకంగా గుర్తుపెట్టుకుంటే బహుశా మనకి అండర్‌స్టాండింగ్‌కి ఈజీగా ఉంటుందండి. Following are some of the chief points of comparison in Sufi gnosis, and it will be seen that their exposition is mostly in relation to the seventh plane, and their terms have, of course, a transcendental application. అయితే ఈ ముందు చెప్పబోయే ఏదైతే సూఫీ సాంప్రదాయం ప్రకారం వచ్చిన దివ్య జ్ఞానం సంబంధించిన పాయింట్స్, చీఫ్ పాయింట్స్ ఇక్కడ చెప్పబోతున్నారు. అది ఒక కంపారిజన్ రూపంలో ఫనాకి, బకాకి అలాగే మల్టిపుల్ కాంటెక్స్ట్ లో ఇచ్చే కంపారిజన్స్ రూపంలో అది చెప్పడం జరిగింది. అయితే ఆ ఎక్స్‌ప్లనేషన్స్ కూడా మనం ఇందాక చెప్పుకున్నట్టు ఈ సెవెంత్ ప్లేన్ అంటే ఆహ్, 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 గాడ్ రియలైజేషన్. భగవత్ అనుభవం కలిగే ఆ యొక్క కాంటెక్స్ట్‌లోని, ఆ యొక్క ప్లేన్ కాంటెక్స్ట్‌లోనే చెప్పడం జరిగింది. ఈ కాంటెక్స్ట్‌లో కొన్ని పదాలు కూడా వాడడం జరిగింది. సూఫీ ఉర్దూ పదాలు. అయితే ఆ టర్మ్స్ కూడా మీనింగ్ ఏమంటున్నారు? ఆఫ్ కోర్స్ హావ్ ఎ ట్రాన్సెండెంటల్ అప్లికేషన్. ఇక్కడ నాకేం అర్థమైందంటే ట్రాన్సెండెంటల్ అంటే అనేక పదాలు వాడడం జరిగిందండి. ఆహ్, ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, హాల్ అని, గైర్ అని ఇలాగ. అంటే మనం కామన్‌గా హిందీలో, ఉర్దూలో వింటున్న పదాలు ఇవన్నీ. అయితే దీనికి మామూలుగా ట్రాన్సెండెంటల్ అప్లికేషన్ అంటే ఇక్కడ ఏంటి అంటే, మామూలు వాడుక భాషలో వచ్చే మీనింగ్ కన్నా అతీతమైన ఒక స్పెషల్ మీనింగ్ అన్నమాట. ఉదాహరణకు గైర్ అంటే మనం హిందీలో గాని, ఉర్దూలో గాని మాట్లాడుకుంటే పరాయి వాళ్ళని రిఫర్ చేయడానికి గైర్ అని అంటారు. కానీ ఇక్కడ ఆహ్, ఈ కాంటెక్స్ట్‌లోకొచ్చేసరికి దాన్ని డ్యువాలిటీ, ద్వంద్వాన్ని రిప్రజెంట్ చేయడానికి వాడుతున్నారు. సో, అంత కామన్ గాదు యూసేజ్. సో, కామన్ యూసేజ్‌కి దాటి ఉన్న మీనింగ్ అనే అర్థం, ప్రయోజనం ఉండేదన్న అర్థం వచ్చేలా ఇక్కడ చెప్తున్నారండి. ఈ డీటెయిల్స్‌లోకి ఫర్దర్‌గా ఇచ్చే ఎక్స్‌ప్లనేషన్‌లోకి, వివరణలోకి వెళ్ళే ముందు ఒక్కసారి ఇక్కడ పాజ్ చేసుకొని ఏమైనా క్వెషన్స్ గాని, కామెంట్స్ గాని ఉన్నాయేమో చూద్దామండి. లక్ష్మణ్, మీరొకసారి యూ కెన్ త్రో సమ్ లైట్ ఆన్ దిస్ అండి. ఏం లేదు సార్ యాడ్ చేయడానికి. చాలా చక్కగా చెప్పారు కదా!
ఏమైనా డిస్కస్ చేయాలంటే అప్పుడు మాట్లాడు. ఏమైనా ఉన్నాయండి ప్రశ్నలు ఒకసారి మిగిలిన? కళ్యాణ్ చెప్పండి. లేదండి, ఒకసారి సమ్మరీ చెప్పుకుంటే మేబీ క్వశ్చన్స్ వస్తాయేమో అని. ఓకే క్వశ్చన్స్ కానీ కమెంట్స్ కానీ. సార్ చాలా వివరంగానే డిస్కస్ చేసేయడం జరిగిందండి. అయితే ఒక్క ఉదాహరణ చెప్పుకొని ముందుకెళ్ళిపోదాం, సరిపోద్దండి. ఇప్పుడు మనం మే నెలలో బయట తిరిగి ఒక గంట సేపు ప్రయాణం చేసి ఇంట్లోకి వెళ్ళామనుకోండి. ఇంట్లో మే నెలలో తలుపులన్నీ వేసేసి ఉంటాయి కదా! ఇంట్లోకి వెళ్ళగానే కటిక చీకటి ఉంటుంది. ఇంట్లో వస్తువులు కనపడవు. బయట నుంచేమో డోర్ వేసినాం లోపలికొచ్చి కదా! సో ఒక రకమైనటువంటి వ్యాక్యూమ్ లాగా అయిపోతాం. అలాగ నెమ్మదిగా ఒక 20 సెకండ్లు, 30 సెకండ్లు కొద్దిగా నెమ్మదిగా ఈ వస్తువులు కనపడడం మొదలవుతాయి కదా! ఇది నాకు అర్థమైన ఎగ్జాంపుల్ అనమాట. సో ప్రతి ఒక ప్లేన్ నుంచి ఇంకో ప్లేన్‌కి వెళ్ళినప్పుడు పాత ప్లేన్ యొక్క ఎక్స్‌పీరియన్సెస్‌కి ఫనా అయిపోతాయన్నమాట. అయితే వెంటనే ఈ ఈ కొత్త దీనిలోకి మనం అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుద్దది. అది. ఆ ఆ ఆ సెన్స్‌లో ప్రతి ప్లేన్‌కి కూడా దానికి సంబంధించిన ఫనా ఉంటది, బకా ఉంటదంటున్నారు. అయితే ఏడవ భూమికకు సంబంధించినటువంటి ఫనా, బకాతో పోల్చకూడదు వీటిల్ని. ఇక్కడ ఈ సూఫీ పదాలని, ఫనా, బకా పదాలని మనం చర్చ చేస్తాం ఇప్పుడు ముందు. ఆ చర్చలో ఏడవ భూమికకు సంబంధించినవి అని మీరు గుర్తుపెట్టుకోండి అంటున్నారు. దట్స్ ఎనఫ్ ఐ థింక్ అది. ఓకే. ఓకే సార్. ఓకే అండి. ఏమన్నా ఉన్నాయండి డౌట్స్? లేదంటే ముందుకెళ్దాం. ఫనా అంటే వాక్యూమ్ సెట్ అనుకోవచ్చా సార్? అంటే నెక్స్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు సార్. గోపి గారు ఫర్దర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అప్పుడు క్లియర్ అవుతుందండి. ఓకే. జై బాబా. అయితే వాక్యూమ్ స్టేట్ కన్నా ఒక స్టేట్ కన్నా దాన్ని ఏ రకంగా తీసుకోవాలంటే ఆహ్, ఆహ్, దాని మీనింగ్ ఇప్పుడు ఫస్ట్ సెంటెన్స్ చెప్తాను చూడండి. ఫనా లిటరల్లీ మీన్స్ ఎఫేస్‌మెంట్ ఆర్ అన్‌హిలేషన్. ఇందాక అనుకున్నాం కదా! అన్‌హిలేషన్. ఎఫేస్‌మెంట్ ఆర్ ఇన్‌హిలేషన్ అంటే ఏంటి అంటే తుడిచిపెట్టుకుపోవడం అన్నమాట. రైట్? ఆహ్, దాని ఎటు ట్రేస్ కూడా లేకుండా పూర్తి వినాశనం. దాన్ని ఫనా కాంటెక్స్‌లో. ఇప్పుడు ఈ కాంటెక్స్‌లో అంతా కూడా మనకి అన్‌హిలేషన్ ఆఫ్ ద లిమిటెడ్ ఇగో. ఆ రకంగా తీసుకుంటే దాని అర్థం మనకి ఈజీ అవుతుందండి. ఓకే అండి. కంటిన్యూ చేయండి. ఓకే సార్. కంటిన్యూ చేద్దాం ఆ, సార్. ఆ. ఫనా లిటరల్లీ మీన్స్ ఎఫేస్‌మెంట్ ఆర్ అన్‌హిలేషన్. ఇట్ ఈస్ ఎ స్టేట్ దట్ ఈస్ నాట్ పర్మనెంట్. Baka literally means permanence and is a state that abides forever. కంపారిజన్ చెప్తున్నారు ఇక్కడ ఫనా, బకా ఈ టర్మ్స్ అండి. ఫనా లిటరల్లీ అంటే ఏంటి అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇఫేస్‌మెంట్ ఆర్ అన్‌హిలేషన్. ఇట్ ఈస్ ఎ స్టేట్ దట్ ఈస్ నాట్ పర్మనెంట్. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే ఈ స్టేట్ ఏదైతే మనం ఈ ప్రయాణంలో భాగంగా ఎన్హిలేషన్ ఆఫ్ ది ఈగో అంటున్నామో అది సిక్స్త్ ప్లేన్ వరకు కూడా మనం చెప్పుకున్నాం. ఆ ఈ భగవంతుడితో వేర్పాటు అనేది భగవంతుని చూడగలరు కానీ అల్టిమేట్ ఈవెన్ సిక్స్త్ ప్లేన్ లో కూడా భగవంతుడు చూడగలరు కానీ ఆ సెపరేట్నెస్ అనేది ఇంకా ఉంటుంది. అయితే ఆ సెపరేట్నెస్ అనేది తుడిచిపెట్టుకుపోవడం, కంప్లీట్‌గా అన్‌హిలేట్ అయిపోవడం, డిస్ట్రాయ్ అయిపోవడం దాన్ని ఆ యొక్క మీనింగ్ వచ్చేలాగా ఇక్కడ చెప్తున్నారండి. అయితే ఈ స్టేట్ తుడిచిపెట్టుకుపోయిన తర్వాత ఏంటి అంటే దానికి గాడ్ రియలైజేషన్‌కి గాడ్ సత్యానుభవానికి, భగవత్ అనుభవానికి ముందు ఆ స్టేట్ టెంపరరీ స్టేట్. ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్. బకాకి వచ్చేసరికి ఇట్ మీన్స్ లిటరల్లీ ఏంటంటే దాని అర్థం పర్మనెన్స్ అండ్ ఈస్ ఎ స్టేట్ దట్ అబైడ్స్ ఫరెవర్. పర్మనెన్స్ అంటే ఆటోమేటిక్‌గా చెప్తున్నారు. అబైడెన్స్ అని మనం చెప్పుకున్నాం కదా! అంటే ఏంటి? కంటిన్యూయింగ్ టు ఎగ్జిస్ట్ అని. సో, ఇక్కడ కంటిన్యూయింగ్ టు ఎగ్జిస్ట్ ఇన్ గాడ్ అనే మీనింగ్ వచ్చేలాగా మనం చెప్పుకుంటే సరిపోతుందండి. అండ్ ఒక్కసారి ఆ యొక్క అబైడెన్స్ స్టార్ట్ అయిన తర్వాత ఇలాగా ఆహ్, ఆహ్,
నిలకడగా ఉండడం అనేది ప్రారంభమైన తర్వాత అది ఎప్పటికీ పర్మనెంట్ గా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అది దానికి అక్కడ మనం చెప్పుకోవాల్సిన అర్థం. అండ్ అబైడ్స్ ఫర్ ఎవర్. ఫర్దర్ గా ఇంకా కంపారిజన్స్ చెప్తున్నారండి. ఫనా సిగ్నిఫైస్ ద ట్రావెలింగ్ ఆఫ్ ఎండ్ ఆఫ్ ట్రావెలింగ్ టువర్డ్స్ గాడ్. బకా సిగ్నిఫైస్ ద బిగినింగ్ ఆఫ్ ట్రావెలింగ్ ఇన్ గాడ్. చూడండి, ఇక్కడ యాక్చువల్లీ ఆ స్టేట్ యొక్క సిగ్నిఫికెన్స్ ఇంకొంచెం ఇంకా చెప్తున్నారండి. ఫనా అనే స్టేట్ ఏంటి అంటే ఇట్ సిగ్నిఫైస్ ఎండ్ ఆఫ్ ట్రావెలింగ్ టువర్డ్స్ గాడ్. అంటే మనం ఇన్వల్యూషన్ కాంటెక్స్ట్ లో చెప్పుకున్నట్టయితే ఆ జర్నీ ఆఫ్ కాన్షియస్నెస్ ఏదైతే ఉందో అక్కడ ఇట్ ఈస్ ది ఎండ్ అంటున్నారు. ఎండ్ ఆఫ్ జర్నీ ఇన్ టువర్డ్స్ గాడ్. అలాగే బకా ఏంటి, సిగ్నిఫికెన్స్ ద బిగినింగ్ ఆఫ్ ట్రావెల్ ఇన్ గాడ్. అయితే అక్కడి నుంచి భగవంతుడిగా భగవంతుడిలో జీవనం ప్రారంభించే ముందు దాని బిగినింగ్ ఇది అని. సో ఎండ్ ఆఫ్ జర్నీ టువర్డ్స్ గాడ్, బిగినింగ్ ఆఫ్ లైఫ్ ఇన్ గాడ్. ఆ రకంగా గుర్తుపెట్టుకుంటే ఆ డిఫరెన్షియేషన్ సులువు అవుతుందండి. థర్డ్ కంపారిజన్. ఫనా ఈజ్ నాట్ టు బి కన్సిడర్డ్ యాజ్ అన్ అట్రిబ్యూట్. ఇట్ ఈస్ నాట్ లైక్ ద డిసల్యూషన్ ఆఫ్ షుగర్ ఇన్ వాటర్. According to Hujwiri, it does not signify the disappearance of essence. ఇక్కడ ఫనా ఏది కాదో అది చెప్తున్నారండి ఈ ఈ ఈ స్మాల్ పారాలో. ఫనా ఇస్ నాట్ టు బి కన్సిడర్డ్ యాజ్ అన్ అట్రిబ్యూట్. అయితే ఇది ఒక గుణం కింద కాదు, ఒక స్టేట్ కింద. అండ్ ఆ స్టేట్ ఏంటి, మనం డిసల్యూషన్ అని చెప్పుకున్నాం కానీ అదేంటి షుగర్ వాటర్ లో కరిగిపోయినట్టుగా కరిగిపోయినట్టు అని కాదు, అంటే దాని ఎసెన్స్ పోగొట్టున్నట్టు కాదు. అదే ఆ హుజ్వీరి, ఇక్కడ అలీ హుజ్వీరి అండి 11th సెంచరీకి చెందిన ఒక సూఫీ పండితుడు అనమాట, స్కాలర్ అతను. సో అతను రాసిన ఒక గ్రంథంలో దాని మీనింగ్ సైట్ చేస్తూ ఫనా అనే దాన్ని ఏ రకంగా ఆయన డిఫైన్ చేశారంటే ఇట్ డస్ నాట్ సిగ్నిఫై ద డిసపియరెన్స్ ఆఫ్ గాడ్ ఎసెన్స్. అంటే ఉన్న సారాన్ని దాన్ని షుగర్ లో వాటర్ కలిపినట్టుగా మాయం చేసి దాన్ని సారాన్ని పోగొట్టుకోవడం అనేది కానే కాదంటున్నారు ఇక్కడ. సో ఏది కాదో ఇక్కడ చెప్తున్నారు. బకా రిప్రజెంట్స్ దాట్ విచ్ వాజ్ నాట్ నాన్ ఎగ్జిస్టెంట్ బిఫోర్ అండ్ విల్ నాట్ బి నాన్ ఎగ్జిస్టెంట్ ఆఫ్టర్వర్డ్స్ లైక్ ది ఎసెన్స్ ఆఫ్ గాడ్. అయితే బకాకి వచ్చేసరికి ఈ కాంటెక్స్ట్ లో చెప్పుకోవాలంటే, ఈ కంపారిజన్ కాంటెక్స్ట్ లో చెప్పుకోవాలంటే నాట్ నాన్ ఎగ్జిస్టెంట్. డబుల్ నెగటివ్ వాడారండి. అంటే ముందు లేకపోవడం అనేది లేదు, తర్వాత లేకపోవడం అనేది లేదు, అంటే ఎప్పుడు ఉన్నదే అన్నమాట. సో బేసికలీ పర్మనెన్స్ ని ఇక్కడ చెప్తున్నారు. భగవంతుడి సారం, భగవంతుడు అంటే ఎల్లప్పుడూ ఉన్నాడు, అన్ని చోట్ల ఉన్నాడు అనే యొక్క దాన్ని మనం భగవంతుడికి ఆపాదించే అట్రిబ్యూట్స్ కదా. సో ఆ రకంగా చూసుకున్నట్టయితే ఆ ఎసెన్స్ లో ఉన్న మీనింగ్ ని ఇక్కడ అప్లై చేసినట్టయితే ఎప్పుడు ఉన్నది అంటే దానికి ఒక బిగినింగ్ అంటూ మనం ప్రేయర్ లో కూడా చెప్పుకుంటాం. యు ఆర్ వితౌట్ బిగినింగ్ వితౌట్ ఎండ్. ఎప్పుడు లేకపోవడం అనేది లేదు, తర్వాత ఉండబోవడం అనేది కూడా లేకపోవడం కూడా లేదు. సో ఆల్వేస్ దేర్, ఎవర్ ఎగ్జిస్టెంట్. సో నాట్ నాన్ ఎగ్జిస్టెంట్ బిఫోర్, నాట్ నాన్ ఎగ్జిస్టెంట్ ఆఫ్టర్వర్డ్స్, పర్మనెంట్ స్టేట్. సో ఈ రకంగా ఈ డిఫరెన్సెస్, 3 డిఫరెన్సెస్ ఇక్కడ చెప్పారండి. ఇక్కడ పాస్ చేసే ఏమైనా డిస్కషన్ ఉంటే చూద్దాం. ఏమైనా ఉన్నాయండి డౌట్స్ ఇక్కడ? అంటే ఇక్కడ కళ్యాణ్ కొంచెం ట్రిక్కీగానే ఉన్నాయి అంటే అర్థం చేసుకోవడానికి. బేసిక్గా నాకు అర్థమవుతుంది ఏంటంటే ఏదో ఒకటి టోటల్గా షట్ డౌన్ అయిపోయి ఇంకో కొత్తది వస్తుంది, అది కాదు. ఇది మనం అలా చూడకూడదు. అంటే ఎస్పెషల్లీ ఫనా అంటే
కంప్లీట్గా ఒక స్టేటు ఒకటి ఏదో మాయమై వెళ్ళిపోయి కొత్తది వస్తుంది అన్నట్టుగా కాదు అన్నది. అలాగే బకా అంటే అంత ముందు లేనిది ఏదో కొత్తది వస్తుంది అన్నట్టు కాదు అని జస్ట్ ఇండైరెక్ట్గా చెప్తున్నట్టు అంతేనా అది? అంటే ఇండైరెక్ట్ గా అని కాదండి. ఇట్లా ఈ రకంగా ఇప్పుడు ఫనా ఇస్ నాట్ అ లాస్ ఆఫ్ ఎసెన్స్, అంటే ఓన్లీ లాస్ ఆఫ్ ఈగో కాన్షియస్నెస్. దాన్ని ఎసెన్స్ కింద మనం తీసుకోకూడదు. అది కాన్షియస్నెస్ ఇంకా ఉంది, ఫాల్స్నెస్, కాన్షియస్నెస్ అది ట్రాన్స్ఫర్. ఫాల్స్నెస్ పోతుంది తప్ప అసలు మెటీరియల్, అసలు దాంట్లో మార్పు రాదని ఏదో చెప్తున్నట్టుగా అనిపించింది నాకు, అంతే. ఓకే, అంతే అంతే. అలాగే బకా రియలైజేషన్ ఆఫ్ ఇటర్నల్ డివైన్ ఎసెన్స్ ఎప్పుడు ఉండేదే కదా, ఇటర్నల్. ఉండేది. దాన్ని ఆ రకంగా పర్మనెంట్ గా ఉండే పదార్థం, పర్మనెంట్ గా ఉండే ఎసెన్స్, దాన్ని ఆ రకంగా అర్థం చేసుకోవచ్చు. ఇంకోటి అండి, ఇప్పుడు బకా అంటే సిగ్నిఫైస్ పెర్మనెన్స్ అది అన్నారు కదా, బహుశా దాస్ కూడా చెప్పచ్చు. ఇప్పుడు నేను ఆలోచిస్తున్నాను, డిస్కస్ చేసి ఫనాఫిల్లా దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ బకా వర్డ్ లేదు కదా. ఫనాఫిల్లా అది టూ డిఫరెంట్ వర్డ్ సార్. అది ఫనాఫిలా, బకాబిలా. అనేక సార్లు మన నాగేశ్వర గారు కూడా చెప్పారు కదా, ఇది ఫనాఫిల్ అల్లాహ్, అలాగే అవును. బకాబిల్ అల్లాహ్ అని, అంటే అల్లాహ్కి సంబంధించిన అది. ఇదే వెన్ వి సే ఏంటిది అన్హిలేషన్ ఆఫ్ ఈగో, అన్హిలేషన్ ఇన్ గాడ్, dissolution in God, and then continuing to abide in God. ఆ రకంగా మీనింగ్ వచ్చేలాగా. సో బైసా ఫైనల్ ఫనా అన్న, ఫైనల్ బకా అన్న, ఈ ఫనా ఫిల్లాయే బకా బిల్లా. రెండు ఒకటి కిందే తీసుకోవచ్చు. ఓకే, అంటే పెర్మనెన్సీ అన్న పదం ఫనాఫిల్లా, బకాబిల్లా రెండు ఇంచుమించు ట్రాన్సిషన్ పాయింట్స్ కింద తీసుకోవచ్చు. అది ఇంకా ఆ పెర్మనెన్స్ అనేది ఫనాఫిల్లా కూడా ఉంటుందా అన్నది నాకు అర్థం కదా. లేదండి, ఫనా అనగానే మనకి అది ఈ అన్హిలేషన్ నే ప్రిఫర్ చేస్తుంది. పర్మనెన్స్ అనే దాన్ని మనం బకా బిల్లా దాంతో అసోసియేట్ చేయాలి. అది మీరు అనేది అంటే ఫనా ఫీ అల్లాలో కోల్పోవడం అన్న కింద తీసుకోవాలి అక్కడ, అంతే టర్మ్, అంతే. ఓకే, ఎస్. నిన్న డయాగ్రామ్ కూడా డిస్కస్ చేసుకున్నాం కదండి. ఆ డయాగ్రామ్ మనం మైండ్ లో ఉంచుకున్నట్టయితే అది ఈజీ అవుతుంది. ఓకే, జయగోపాల్. మిగిలిన వాళ్ళు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి దీన్ని? దాస్ మీరు ఏమైనా యాడ్ చేస్తారు ఇక్కడ? అంటే ఎస్పెషలీ లాస్ట్ టూ చూడండి, మీరు ఏమైనా ఎలాబరేట్ చేయగలరా మీరండి? ఫనా ఈజ్ నాట్ టు బి కన్సిడర్డ్ యాజ్ అన్ అట్రిబ్యూట్, అదండి. సో ఫనా అంటే అక్కడ చెప్పినట్టండి, అంటే ఇక్కడ ఫనాలో బేసికలీ అతను బాగా మాట్లాడుతుంది ఇక్కడ డిజల్యూషన్ ఆఫ్ ద మైండ్ ఆర్ ది ఎనిహిలేషన్ ఆఫ్ ద సంస్కారస్. ఎందుకంటే అది జరిగితేనే మనకి అసలైంది తెలుస్తుంది కదా, వాస్తవం ఏంటంది రియలైజ్ అవుతుంది. సో అక్కడ జరిగే ఆ యాక్టివిటీని ఫనాలో మాట్లాడుతున్నారు. అయితే అది జరిగిన తర్వాత ఆ ఎనిహిలేషన్ ఆఫ్ ద మైండ్ ఫనా, అంటే ఫనాలో మళ్ళీ 2 స్టేజెస్ ఉన్నాయని ఇంతకుముందు చెప్పారు కదా. అంటే మీరు ఆ ఫనాఫిల్లా అనే వర్డ్ కూడా తెచ్చారు కాబట్టి, ఆ ఎనిహిలేషన్ జరిగిన తర్వాత మనం నెక్స్ట్ కి ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఆ రెండో దశ మాట్లాడుతుంది. యాజ్ ఎ ప్యూర్ ఫనాగా మాట్లాడితే ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఫనా అన్న ఒకటే, అందులో అయితే కేవలం ఎనిహిలేషన్ గురించి మాట్లాడుతున్నారు. ఎనిహిలేషన్ ఆఫ్ వాట్ అంటే ఎనిహిలేషన్ ఆఫ్ ద సంస్కారాస్. అది మనం కాదు కదా, అది మన అంటే మన ఒరిజినల్ ఎగ్జిస్టెన్స్ అది కాదు కదా, మన అస్తిత్వం అది కాదు. అయితే అది జరిగిన తర్వాత ఓకే, ఫనాఫిల్లా కూడా జరిగింది అనుకుందాం, అంటే దాని గురించి ఇక్కడ మాట్లాడలేదు, మనకి ఎలాగ స్టెప్స్ తెలుసు కాబట్టి. చివరికి మనం ఎక్కడ ఆగుతున్నాం, ఎక్కడికి వచ్చి స్థిరపడుతున్నాం అంటే మన నిజమైన స్థితిలో మనం స్థిరపడుతున్నాం. ఆ నిజమైన స్థితి ఎప్పుడు ఉంది కదా,
అవును అందుకే బగా రిప్రజెంట్స్ దట్ విచ్ వాస్ నాట్ నాన్ ఎగ్జిస్టెంట్ బిఫోర్. ఇంతకు ముందు లేకుండా లేదు, ఆ తర్వాత ఉండకుండా అంటే ఫ్యూచర్లో కూడా ఉండకుండా ఉండబోయేది కాదు, అంటే ఎప్పుడు ఉండేది అని చెప్పడానికి అది. సో ఓకే అటువంటి బకా స్థితిని, ఆ బకాయే ఎసెన్స్ ఆఫ్ గాడ్ అని చెప్తున్నారు. ఈవెన్ మన ఎసెన్స్ కూడా అదే కదా, అంటే మనం ఏదై ఉన్నామో, మన ఎగ్జిస్టెన్స్ ఏదై ఉందో వాస్తవానికి అదే మన ఆత్మ అని పిలుస్తున్నాం. అదే బకా రిప్రజెంట్ చేస్తూ ఉంది. అందులో నెలకొని ఉంటాం మనం, అందులో స్థిరపడి ఉంటాం, ఆ ఎసెన్స్ అయిపోతాం మనం. కాకపోతే అది పొందడానికి ముందు ఈ ఫనా అనేది జరగాలి. అందుకు ఫనా అనేది ఒక యాట్రిబ్యూట్ కాదని చెప్పారు అక్కడ. ఫనా అనేది అంటే అక్కడ ఫనాలో జరుగుతున్నది మన ఎసెన్స్ కానిది ఏదైతే ఉందో అది పోతూ ఉంది. మనం కానిది ఏదైతే ఉందో, మనం కానిది మనదిగా చేయడానికి ఏదైతే అడ్డుపడుతూ ఉందో, అంటే నేను ఆత్మని, నేను ఎగ్జిస్టెన్స్‌ని, నేను దాన్ని ఫీల్ అవ్వడానికి, అనుభవించడానికి అడ్డుగా ఉన్నవి ఈ సంస్కారాలు. కాబట్టి ఆ సంస్కార నాశనమే, సంస్కార నిర్మూలనమే మనోనాశ. యాక్చువల్‌గా ఫనాకి ట్రూ ట్రాన్స్‌లేషన్ అయితే కరెక్ట్ వర్డ్ మనోనాశ. మనోనాశనం జరుగుతుంది అది. కాబట్టి అది యాట్రిబ్యూట్ కాదు. ఇక్కడ యాట్రిబ్యూట్ అని చెప్పడంలో ఏంటంటే మన క్వాలిటీని యాట్రిబ్యూట్స్ అంటారు. ఇట్స్ నాట్ పార్ట్ ఆఫ్ అవర్ నేచర్ కదా ఇది ఫనా అనేది. అందుకు దాన్ని అది యాట్రిబ్యూట్ కాదు అని చెప్తున్నారు. అయితే మరి అదేంటంటే ఇట్ ఈస్ ఎ ప్రాసెస్. ఒక ఎక్స్‌పీరియన్స్ జరుగుతుంది. ఏంటంటే ఆ డిస్ట్రక్షన్ అనేటువంటిది, ఎనిహిలేషన్ ఆఫ్ సంస్కారాస్ అనే ఒక ఆపరేషన్ అక్కడ జరుగుతుంది. బట్ ఇట్స్ నాట్ ఎన్ యాట్రిబ్యూట్. వేరేస్ బకాకొచ్చేసరికి బకా అసల మనం ఏదై ఉన్నామో అదే బకా అని చెప్తున్నారు. అంటే గాడ్‌ని రిఫరెన్స్‌గా తీసుకోవాలి అన్నది ఈ 2 సెంటెన్స్‌లో చెప్తా. అక్కడి నుంచి చూడాలి మనం. చూసినప్పుడు బకా అంటే ఉన్న ఎగ్జిస్టెన్స్ ఎప్పుడుని దాన్ని రియలైజ్ అవుతాం. ఎసెన్స్ ఆఫ్ గాడ్. అవును. అంటే మనం ఏదై ఎసెన్స్ ఆఫ్ ఉన్నామో అదే బకా ఇంకా. అది రిఫరెన్స్ అది ఈ 2 స్టేట్మెంట్స్. అక్కడి నుంచి చూడాలి ఆ ఈ 2 బకాకి పదాలు. వెళ్ళే ముందు ఇది జరుగుతుంది. కాబట్టి ఓకే. ఇది మన ఎసెన్స్ కాదు, అదే యాట్రిబ్యూట్ కాదు అని చెప్తున్నారు. ఓకే. ఓకే. యాట్రిబ్యూట్ అంటే మళ్ళీ ఎలా వస్తది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన శక్తి జ్ఞానానందాలు ఉన్నాయి కదండీ! అది మనకి మనం నిజ రూపం తెలియగానే దానికుండే ఆ యాట్రిబ్యూట్స్ ఆర్ నేచర్స్ ఎక్స్‌ప్రెస్ అవుతాయి నేచురల్లీ. అనంత జ్ఞానం, అనంత శక్తి. అలాంటిది కూడా కాదు ఫనా అని చెప్తున్నారు. ఓకే. ఓకే. మరి ఫనా ఏంటంటే ఎనిహిలేషన్ ఆఫ్ ద థింగ్ విచ్ ఈస్ అబ్స్ట్రాక్టింగ్ us టు ఎక్స్‌పీరియన్స్ ద ఎసెన్స్. ఓకే. మిగిలిన వాళ్ళు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి దీని మీద? అయితే ఇలా అనొచ్చా? ఫనా అలా అనేది ఒక తెర అనొచ్చా? ఒక 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 పిక్చర్ మీద ఒక ఫనా తెర తెర కాదమ్మా. ఫనా అనేది ఆ తెరని డిస్ట్రాయ్ చేసేటువంటి ఫేజ్. డిస్ట్రాయ్ చేయడం వల్ల. ఓకే. సమ్అప్ చేసేస్తానండి రాజుగారు. అప్పుడు మళ్ళీ ఏమన్నా డౌట్లు ఉంటే డిస్కస్ చేద్దాం. చెప్పేయండి సార్. ఓకే. ఓకే. అదే ఇప్పుడు చర్చ అంతా అయిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పటి వరకు అడ్డం వచ్చి నాకు ఆటంకంగా ఉండి అప్రధాన విషయాలుగా ఉన్నటువంటి వాటిని వదిలించుకోవడము ఫనా అండి. ఇప్పుడు కొబ్బరికాయ ఉంది. లోపల కొబ్బరి కావాలి నాకు. ఆ పై పీచుని శుభ్రంగా సమూలంగా క్లీన్‌గా తీసి పడేసాననుకోండి అది ఫనా. అంటే అనవసరము మనకు ఆటంకముగా ఉన్న విషయాలని శాశ్వతంగా సమూలంగా నాశనం చేసేయడం అనమాట. సమూలముగా నాశనం చేసేయడం. అయితే ఈ ఫనా నెక్స్ట్ దాన్ని ఇంకొక స్థితిలోకి మారిపోద్ది. ఇది ఫనా ఫిల్లాకి వెళ్ళిపోవడమో, బకాలోకి వెళ్ళిపోవడమో జరుగుద్ది. కాబట్టి ఇది పర్మనెంట్ కాదు. తాత్కాలికమైనదే ఈ స్థితి అని చెప్తున్నారు బాబా. బకా అనేటువంటిది అది సారమును అనుభవంలోకి తెచ్చుకోవడం. అది బకా అనేటువంటిది శాశ్వతంగా ఉండేదనమాట. అలాగే ఫన అంటే భగవంతుడి వైపు చేసే ప్రయాణములో ముగింపు దశ, చిట్ట చివరి దశ. అంటే ఇది వదిలించుకుంటే గాని అక్కడికి వెళ్ళలేను. ఈ మనసు ఇప్పుడు దాకా నన్ను తినేసింది దెయ్యంలాగా పట్టుకొని. దీన్ని వదిలించుకుని బయట పడేసి అప్పుడు నేను దానిలోకి వెళ్ళడము. బక అంటే ఆ సారమును, అది బిగినింగ్ ఆఫ్ ది ట్రావెలింగ్ ఇన్ గాడ్. ఆ భగవత్ స్థితిని అనుభవించడంలో ప్రారంభ దశ అనమాట బక. అది. ఇంకా అక్కడి నుంచి సారము గురించినటువంటి అనుభవమే ఉంటుంది గానీ, ఆటంకపరిచేవి ఏవి ఉండవిక అక్కడ అందులో. అది. అంచేత ఫన అనేటువంటిది ఈ భగవంతుని సారమునకు సంబంధించిన ఒక స్వభావము, ఒక గుణము అనుకోవడము పొరపాటు అంటున్నారు. అది.
అది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలండి. ఇంకా బకా అంటే అప్పటి వరకు నువ్వు గతంలో ఏదైతే అయి ఉన్నావో, భవిష్యత్తులో కూడా నువ్వు ఏదైతే అయి ఉంటావో అది, అది బకా అంటే. అది సారము అని చెప్తున్నారు. ఇప్పుడు ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే డిస్కస్ చేయండి సార్. ఎవ్రీ ప్లేన్ లో కూడా ఫన్నా పక్క అన్నారు కదండి. అదే అవునండి. అంటే అది అంటే దాన్ని పాత అనుభవంతో డిస్కనెక్ట్ అవ్వడము, కొత్త అనుభవము ప్రారంభం అవ్వడము. అచ్చా సేమ్ అది డిస్కనెక్ట్ ప్లేన్స్ అంటే వెళ్ళగానే నాకు పాత అర్థమవుతుంది. అంతే అంతే ఓకే. నాకు అర్థమైంది అది సరే. అంటే అయితే ఈ కాంటెక్స్ట్ లోకి వచ్చేసరికి మనకి ఈ 7th ప్లేన్ కి సంబంధించిన ఫైనల్ ఫనా, ఫైనల్ బకా గురించే చెప్తున్నారండి. ఓకే ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు ఎండ్ ఆఫ్ ట్రావెలింగ్ టువర్డ్స్ గాడ్ అనేది మరి మనం మధ్యలో ఆ ప్లేన్స్ కి సంబంధించిన ఫనా గురించి మాట్లాడుకుంటే అది కరెక్ట్ అవ్వదు కదా. ఇట్స్ ఓన్లీ సిగ్నిఫైయింగ్ ద ఫైనల్ జర్నీ, ఫైనల్ ఎండ్ టు ద ట్రావెలింగ్ టువర్డ్స్ గాడ్. ఓకే ఓకే షిరి పంపించినట్టున్నాడండి ఇది. అయితే ఒక్క పాయింట్ అండి అనిపించింది యాక్చువల్లీ ఇది 7th ప్లేన్ ఫైనల్ ఫనాకి మనం అనుకున్న ఫైనల్ ఫనాకి ఫనా ఫిలాకి డిఫరెన్స్ ఒకసారి అంటే మళ్ళీ అదే కాంటెక్స్ట్ వచ్చింది కాబట్టి ఈ డయాగ్రామ్ లో కూడా అదే చూపెడుతున్నారు. సెపరేట్ గా ఫనా ఫిలా ఫనా అని చూపెడుతున్నాము. ఒకసారి అది చెప్పుకుంటే క్లారిఫై అవుతుందేమో అండి. అదే అండి. అంటే ఫనా అంటే ఇంతకు ముందు అదే మనం చెప్పుకున్నట్టు ఈ ఫనాఫీ అల్లా, బకాబీ అల్లా ఇవన్నీ కూడా ఉర్దూ పదాలు. సారీ, అరబిక్ వర్డ్స్. ఈ అరబిక్ పదాలకి ఫనా అనే దానికి మీనింగ్ ఎనిహిలేషన్, డిజల్యూషన్, పాసింగ్ అవే అలా ఏదని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఫనాఫీ అల్లా అంటే మనకి ఎనిహిలేషన్ ఇన్ అల్లా అంటే మనకి ఏదైతే అడ్డుగా ఉందో ఆ అడ్డుగా తొలగించిన తర్వాత మనం ఎందులోకి అబ్జార్బ్ అయిపోతున్నాం అంటే ఈ సంస్కారాన్ని తొలగించుకొని మనం ఒక దాంట్లో వెళ్ళిపోతున్నాం, మునిగిపోతున్నాం దాంట్లోకి. ఆ సెన్స్ ని ఫనాఫీ అల్లా అనేది చెప్తుంది. సో అదే ఫనాఫిల్లా అని ఇక్కడ రాశారు. ఇంకా మనం సెపరేట్ గా మాట్లాడితే అది, ఎందుకంటే ఫనాఫీ అల్లా కాకుండా ఫనాలో ఇంకా ఫనాఫీ ఏది అందులో టైప్స్ కూడా ఉన్నాయి. 3 టైప్స్ ఉన్నాయని బాబా ఒక దగ్గర చెప్పారు మనకి. అంటే ఫనాలో కూడా టైప్స్ ఉన్నాయని. అందుకు అల్లా కాకుండా వేరే వర్డ్స్ ఉన్నాయి. అది ఒకసారి అది చెప్తే బహుశా ఇంకా ఫనాఫీ అల్లా ఉంది, ఫనాఫీ షేక్ ఉంది, ఫనాఫీ రసూల్ ఉంది. బాబా 1963లో ఈ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఇలా 3 రకాల ఫనాలు ఉంటాయి. అంటే మామూలు ఫనా తర్వాత 3 ఉంటాయి. రసూలుగా మారడం ఒకటి, అంటే అవతార లక్షణాలు కలిగి ఉండడం. 2 ఒక సద్గురువు లక్షణాలు కలిగి ఉండడం. 3 అల్లా లక్షణాలు కలిగి ఉండడం. ఇక్కడ మనకి గాడ్ స్పీక్స్ లో ఓన్లీ ఫనాఫీ అల్లాయే మాట్లాడారు. అయితే రిమైనింగ్ కూడా ఉన్నాయి. అవి ఏ సందర్భంలో వస్తాయి అవి తర్వాత విషయం అండి. అయితే ప్రస్తుతానికైతే ఈ సంస్కారాలను తొలగించుకొని అల్లా అంటే ఇక్కడ 7th ప్లేన్ లో ఉన్న యాక్చువల్ విజ్ఞానం ఏదైతే ఉందో, ఆ పరమాత్మ ఏదైతే ఉందో, మనం 2Bగా చెప్పుకున్నాం 10 స్టేట్స్ ఆఫ్ గాడ్. ఆ పరమాత్మలోకి అబ్జార్బ్ అయిపోవడం అంటే అదే ఇంకా ఈ బాహ్యమైన స్పృహ ఏమి ఉండదు అతనికి. ఇంకా కంప్లీట్ గా అందులో మునిగిపోయి ఉంటాడు. ఎలా అయితే ఒక వ్యక్తి సినిమా చూస్తూ అందులో మునిగిపోతాడో, కంప్లీట్ గా తన పరిసరాలన్నీ మర్చిపోయిన అనుభవంలో మునిగిపోతాడు అనమాట. అనుభవం అందులో పూర్తిగా తన్మయత, అదే తత్మయం అంటారు దాన్ని తెలుగులో, తన్మయం అంటారు. తన్మయం చెందాడు అంటే ఆ చూస్తున్నదే వాడు అయిపోయాడు అనమాట. దానిగా మారిపోయాడు వాడంతా. బికమ్ అయిపోయాడు వాడు. అయితే అది ఫనాఫీ అల్లా. ఇంకా రెండోది అదే ఇక్కడ ఈ డయాగ్రామ్ లో చూపించింది.
అది గాడ్ రియలైజేషన్ అని రాశారు. తర్వాత అందులో ఉన్న అతను మళ్ళీ బకా స్టేట్ లోకి వస్తాడు. ఇక్కడ బకాని బకాబీ అల్లాని బాబా ఏం సెపరేట్ చేయలేదు. దాన్ని బకాబీ అల్లా అని చెప్పారు బాబా. కాకపోతే ఒక్కొక్క సందర్భంలో బకాబీ అల్లాగా సెపరేట్ చేసి చెప్పారు. అయితే దాని మీనింగ్ ఏంటో చూద్దాం. బకా అంటే యాక్చువల్ గా ఒక పర్మనెన్స్ అని, ఒక సబ్సిస్టెన్స్ అని ఈ మీనింగ్. ఏదైతే శాశ్వతంగా ఉందో, సారమై ఉందో అది బకా అనే వర్డ్ కి మనం మీనింగ్ గా తీసుకోవాలి. అయితే మనకి ఈ అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఆల్రెడీ ఫనాఫీ అల్లాలో అందులో అబ్జార్బ్ అయిపోయాడు. అబ్జార్బ్ అయిపోయిన తర్వాత అతనికి అంటే తనెవరో తనకు తెలియదు. తను యాక్చువల్గా ఏవైతే హోల్డ్ చేస్తూ ఉన్నాడో, ఇంకా చనిపోలేదు కాబట్టి ఫనాఫీ అల్లా స్టేట్ లో ఉండి అతని బాడీని వదలలేదు కాబట్టి అతనికి ఇంకా గ్రాస్ సటిల్ మెంటల్ బాడీస్ ఉన్నాయి కాబట్టి తిరిగి అంటే ఆ లివింగ్ లోకి వస్తాడు. అంటే ఏదైతే గ్రాస్ లో మనందరం ఉన్నామో తిరిగి ఆ స్థితిలోకి అతను రావడం అనేది జరుగుతుంది. అలా రావడాన్ని బకాబీ అల్లాగా చెప్పారు. అది అందుకే ఇక్కడ ఎస్ అని ఏదైతే సోల్ వేసారో అది బయటికి వేశారు. అంటే రియాలిటీని టచ్ అవుతుంది, బట్ అది బయటకు వచ్చి క్రియేషన్ కాన్షియస్నెస్ కూడా కలిగి ఉంది అన్నట్టుగా చూపిస్తున్నారు. అదే కదండి అక్కడ క్రియేషన్ అనే అనుకుంటున్నాను. అక్కడ వర్డ్ నాకు కనిపించట్లేదు. జీవబడిన క్రియేషన్ కాన్షియస్నెస్ కింద. రైట్ రైట్. కానీ యాక్చువల్లీ నాకు ఒక్క ఫీడ్బ్యాక్ కావాలండి. పైన నిన్న డిస్కస్ చేసిన టాపిక్ మీద లిబరేషన్ దాని మీద అక్కడ ఆ పాయింట్ లోని ఓన్లీ గ్రాస్ బాడీయే డ్రాప్ అయిపోతుంది కదా, సటిల్ మెంటల్ బాడీ ఇంకా ఉంటాయి అక్కడ. ఫనా జరిగింది కదా, ఫనా జరిగినప్పుడు అన్నిటితోటి డిస్కనెక్ట్ అయిపోతాడు కదా. ఫనా ఎప్పుడైతే జరిగిందో డిస్కనెక్టే కదా, దీపం ఆరిపోయింది. ఇప్పుడు యాక్చువల్గా ఫనాకి దీపం ఆరిపోవడం అని కూడా అర్థం ఉంది. సో ఇప్పటి వరకు సృష్టితోటి అతను కనెక్షన్ మెయింటైన్ చేసుకుంటూ వచ్చాడు, బాడీస్ తోటి, మైండ్ తోటి, ఈగో తోటి, అవన్నీ డిస్కనెక్ట్ అయిపోయినాయి కదా. భగవంతుడితో మూడు బాడీలు, మైండ్ అన్నీ రాలిపోయినాయి. కానీ ఇంకా భగవంతుడితో కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవ్వలేదు కదా. ఫనాఫిల్లా వెళ్ళేటప్పటికి భగవంతుడు అనే లైట్ వెలుగుద్ది అనమాట అక్కడ. అంటే షిరీన్ అంటుంది సార్, బాడీస్ అయితే ఉంటాయి కదా అవి 3 ఇంకానే. అంటే అతను ఆయనకి బాడీస్ తోటి బాడీస్ తోటి కాన్షియస్నెస్ డిస్కనెక్ట్ అయిపోయాడు కదా. అవునండి, కాన్షియస్నెస్ గురించే మాట్లాడుతున్నాం. కాన్షియస్నెస్ డిస్కనెక్ట్ అయిపోయాడు ఇప్పుడు ఆ లిబరేషన్ గురించి మాట్లాడుతానంటే, లిబరేషన్ లో మనకి యాక్చువల్ గా 2 కాంటెక్స్ట్లు ఉన్నాయండి. ఒకటి, ఒక వ్యక్తి, ఒక సాధారణమైన వ్యక్తి శరీరం విడిచిపెట్టే సమయంలో గాడ్ని కానీ, ఒక గాడ్ రియలైజ్డ్ మాస్టర్ని కానీ, ఆ అవతారాన్ని కానీ స్మరించడం ద్వారా అతను లిబరేషన్ పొందుతాడని ఉంది. నాట్ ఓన్లీ అవతార్, పర్ఫెక్ట్ మాస్టర్ని స్మరించిన, ఈవెన్ గాడ్ని స్మరించినా కూడా లిబరేషన్ వస్తుందని చెప్పారు. అయితే ఇప్పుడు ఆ లిబరేషన్ అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, లాస్ట్ డైయింగ్ మూమెంట్స్ లో స్మరించాడు. స్మరించగానే అప్పుడు ఏం జరుగుతుంది అనేది బాబా చెప్పారు. ఇక్కడ వస్తుంది మనకు సప్లిమెంట్ లోనే. అతను బాడీ డ్రాప్ చేసాడు. అప్పటికి అతను డ్రాప్ చేసింది ఫిజికల్ బాడీ మాత్రమే. అయితే అది డ్రాప్ చేసిన 3-4 days లో, 3 to 5 days లో, నాట్ 4-5 days అని చెప్పారు. 3 to 5 days లో అతనికి ఆ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో, సాధారణంగా మనం రీఇన్కార్నేట్ అవ్వడానికి కారణం ఈ గుడ్ బ్యాడ్ అనేవి ఇంబ్యాలెన్స్డ్ గా ఉండడం. చాలా వరకు ఇంబ్యాలెన్స్డ్ గా ఉంటే హెవెన్ అండ్ హెల్కి వెళ్ళి బ్యాలెన్స్ చేసుకుని కామన్ మ్యాన్ అయితే కొంచెం అటు ఇటుగా సమానం అవగానే, ఎగ్జాక్ట్ గా కాదు, అటు ఇటుగా కొంచెం ఈక్వల్ అవగానే మళ్ళీ రీఇన్కార్నేట్ అవుతాడు, జన్మ తీసుకుంటాడు. కాబట్టి ఇతను భగవంతుడు నామం చేసి చనిపోయాడు కాబట్టి అప్పుడు అతనికి ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవుతాయి అక్కడ. ఎందుకంటే అది మాస్టర్స్ చేస్తారు అది బ్యాక్ ఎండ్ లో. సో అది ఎగ్జాక్ట్ గా ఈక్వల్ అవగానే అక్కడ అతనికి జరిగేది నిర్వాణం అనేది జరుగుతుంది. అంటే మనకి నిర్వాణం అంటే మళ్ళీ అదే ఎనిహిలేషన్, కంప్లీట్ గా ఆ సంస్కారాస్ అన్ని కూడా డిస్ట్రాయ్ అయిపోతాయి. అది ఫస్ట్ స్టేజ్. అది జరుగుతుంది అతనికి. జరిగిన తర్వాత ఆల్రెడీ అతను బాడీ డ్రాప్ చేస్తాడు, అతనికి లిబరేషన్ వచ్చేస్తుంది.
అంటే అక్కడ నిర్వాణం అనే ప్రాసెస్ ఒకటి రన్ అవుతుంది లిబరేషన్ లో కూడా. కానీ అతను అంతకు ముందే బాడీ డ్రాప్ చేశాడు. సో భగవంతుడి నామం తీసుకొని బాడీ డ్రాప్ చేశాడు కాబట్టి సంస్కారాలని బ్యాలెన్స్ అయిపోయి అతనికి లిబరేషన్ వచ్చేస్తుంది. ఇది ఫస్ట్ బాడీ డ్రాప్ చేసి తర్వాత నిర్వాణం అనే ప్రాసెస్ జరగడం. రెండోది ఏంటంటే మనందరం ఈ బుక్ లో చదువుకుంది నిన్న జరిగిన చర్చ. అతను ఇంకో కేసు కూడా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే నామం ఏమి తీసుకోరు, బాడీ డ్రాప్ చేసేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అరవింద్ ఘోష్ కేసులో జరిగింది. అతను 6th ప్లేన్ సెయింట్. అతను బాడీ డ్రాప్ చేశారు, కానీ బాబాయే అతనికి 6th నుండి 7th ప్లేన్ పుష్ చేశారు. ఇది కూడా బాడీ డ్రాప్ చేసిన తర్వాతే జరిగింది. అతను ముందు రోజు అర్ధరాత్రి 1:30కి చనిపోతే మరుసటి రోజు అతను క్రికెట్ న్యూస్ విందామని రేడియో ఆన్ చేయమని చెప్పి వింటున్నప్పుడు ఆ రేడియోలో అనౌన్స్మెంట్ రాగానే ఆదికి చెప్పి ఫోటో తెప్పించి నవ్ ఐఎమ్ పుషింగ్ హిమ్ ఇన్ టు ది 7th ప్లేన్ అని చెప్పారు. అంటే అతనికి కూడా బాబా ఈ బ్యాలెన్స్ ఆఫ్ సంస్కారాలు చేసేసి అతన్ని 7th ప్లేన్ లోకి నెట్టడం జరిగింది. ఇది కూడా ఆఫ్టర్ అంటే బాడీని డ్రాప్ చేసిన తర్వాత జరిగింది. ఒక రకంగా మనం ఇంతకు ముందు చెప్పుకుందే, కాకపోతే అతను నామం చేయడం వల్ల వచ్చింది, ఇతనికి అవతాడు గ్రేస్ వల్ల వచ్చింది. ఇది కాకుండా మామూలుగా ఒక పర్సన్ ఉన్నాడు. ఆ పర్సన్ 6th నుండి 7th ప్లేన్ కి మాస్టర్ పుష్ చేశాడు. ఎందుకంటే డెఫినెట్ గా మాస్టర్ హెల్ప్ లేకపోతే ఎక్కడ ఏమవ్వదు. 6th వరకు ఓన్ ఎఫర్ట్ తో వెళ్ళాలి. 6th నుండి 7th కి ఏ టైప్ ఆఫ్ లిబరేషన్ అయినా రియలైజేషన్ అయినా మాస్టర్ ఇంటర్ఫీరెన్స్ ఇస్ మస్ట్. అయితే అతను ఇప్పుడు మాస్టర్ హెల్ప్ తో ఒక బాడీతో ఉన్నతనే 6th నుండి 7th కి వెళ్ళాడు అనుకున్నాం. అక్కడ కేసు ఏం చెప్పారు, అలా వెళ్ళిన తర్వాత అతను ఈ ఫస్ట్ ఫనాకి వెళ్తాడు. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఫనా విచ్ ఈస్ నథింగ్ బట్ నిర్వాణ స్టేట్. అక్కడ బ్యాలెన్స్ అవుతుంది. బ్యాలెన్స్ అయిన తర్వాత మోస్ట్లీ ఇమీడియట్ గా బాడీ డ్రాప్ చేసేస్తారు వాళ్ళు. 3 to 4 days మధ్యలోనే ఆ బాడీని డ్రాప్ చేయడం జరుగుతుంది. అంటే అతను నిర్వాణ దశలో ఉండగానే ఎనిహిలేషన్ ఆఫ్ ద మైండ్ ఆర్ సంస్కారం జరిగిపోయి బాడీ డ్రాప్ చేస్తారు వాళ్ళు. అలా చేసేస్తే అతనికి వచ్చేది లిబరేషన్. ఇది సెకండ్ కేసు చెప్తున్నా. అంటే బాడీతో ఉంటుండగానే నిర్వాణాన్ని ఎక్స్పీరియన్స్ చేసి ఆ నిర్వాణ స్థితి తర్వాత బాడీని డ్రాప్ చేసాడు. వాళ్ళు కూడా లిబరేషన్ ఆర్ ముక్తిలోకే వస్తారు. ఇది ఇంకా ఇవి 2 టైప్స్. లిబరేషన్ పొందాడు ఒక సోల్ అంటే ఇలాగ బాడీ డ్రాప్ చేసిన తర్వాత పొందొచ్చు, నిర్వాణానికి వెళ్ళిన తర్వాత బాడీ డ్రాప్ చేసి కూడా పొందొచ్చు. ఈ రెండిట్లో వచ్చేది లిబరేషన్. ఇంకోటి ఏంటంటే ఇది మనకు తెలిసిందే, నిర్వాణంలో ఒకవేళ బాడీ డ్రాప్ చేయలేదు, 3-4 days వరకు బాడీని రిటైన్ చేశాడు అనుకుందాం. అంటే బాడీ ఇన్ ద సెన్స్ గ్రాస్ బాడీ రిటైన్ చేసిన తర్వాత అతను ఫనాఫీ అల్లాకి వెళ్తాడు. అదే సెకండ్ ఫేజ్ ఆఫ్ ఫనాకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఐ యామ్ గాడ్ అని ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ 3-4 days లో బాడీ కానీ అతను డ్రాప్ చేశాడు అనుకోండి, అతను ఐ యామ్ గాడ్ అనే స్టేట్ లోనే పర్మనెంట్ గా ఉంటాడు. ఇన్ఫినిట్ నాలెడ్జ్, బ్లిస్, పవర్ మూడింటిని ఎక్స్పీరియన్స్ చేస్తాడు. అలా కాకుండా నిర్వాణ తర్వాత డ్రాప్ చేశాడు అనుకోండి, ఓన్లీ ఇన్ఫినిట్ బ్లిస్ నే ఎక్స్పీరియన్స్ చేస్తాడు. అయితే ఈ ఫనాఫీ అల్లా తర్వాత కూడా బాడీని డ్రాప్ చేయకపోతే అతను బకా స్టేట్ లోకి వెళ్తాడు. ఇంకా అక్కడ నుండి బకా స్టేట్కి వెళ్ళాడంటే జీవన్ముక్త ఆర్ సద్గురు ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇదండి. అంటే మీరు అడిగిన లిబరేషన్ లో అదే లిబరేషన్ ఆర్ ముక్తిలో 2 టైప్స్ ఉన్నాయని చెప్పడానికి చెప్పాను. బహుశా ఈ డయాగ్రామ్ ని ట్యూన్ చేయడానికి అడుగుంటారు సార్, డయాగ్రామ్ యాక్యురేట్ గా ఉందో లేదో అనేది. అయితే కరెక్ట్ అంతే. బహుశా ఈ 3 బాడీస్ ఇందులో ఈ డయాగ్రామ్ లో చూపించడం వల్ల కొంచెం కన్ఫ్యూజన్ ఎక్కువ వస్తుందేమో అనిపించింది. సింపుల్ గా జర్నీ చూపించేస్తే. అంటే సర్కిల్స్ గురించా? సర్కిల్స్ బాడీగా పెట్టారు. ఓకే. అలా అయితే మరి లిబరేషన్ కి ఎలా చెప్తాం? ఎందుకంటే లిబరేషన్ 2 రకాలుగా కూడా ఉంది. గ్రాస్ బాడీ విడిచిపెట్టాక వచ్చిన లిబరేషన్ ఉంది. నిర్వాణాకి వెళ్ళిన తర్వాత బాడీని డ్రాప్ చేసిన దగ్గర లిబరేషన్ కి వెళ్తారు. అది కాకపోతే నిర్వాణం జరిగిన తర్వాత మిగతా రెండింటిని కూడా నాగేశ్వర గారు చెప్పినట్టు వదిలేయాలి. ఎందుకంటే మొత్తం సంస్కారాసే డిస్ట్రాయ్ అయిపోయాక ఇంకా అతను ఏ బాడీని ఉంచుకోలేడు. గ్రాస్ బాడీ వదిలేస్తాడు. ఎందుకంటే మరి అన్ని బాడీస్ కి బేస్ సంస్కారాసే.
ఇంకా అవి నిర్వాణ స్టేజ్ లో మొత్తం డిస్ట్రాయ్ అయిపోతాయి కాబట్టి ఫనా 1 ఆర్ వాట్ ఎవర్, ఇంకా అతనికి ఏ బాడీస్ ఉండవు. ఆ సెన్స్ లో మీరు లిబరేషన్ ఓన్లీ ప్యూర్ ఎస్ రాయడం సరిపోయిందని నేను అనుకుంటున్నాను, అతను ఏ రకంగా వచ్చినా కానీ. అదే గ్రాస్ అండర్స్టాండింగ్ ప్రకారం సరిపోద్దండి. ఎక్సెప్షన్స్ అవి వేరు కదా. ఈవెన్ ఎక్సెప్షన్ కేసులో కూడా లిబరేషన్ అనేది అవును వచ్చింది అంటే డెఫినెట్లీ హీ డజంట్ హ్యావ్ ఎనీథింగ్, అతను ఇంకేమీ క్యారీ చేయడు అవును అతనితో ఏ సోల్ బాడీ. ఒకటే మిగిలింది, సోల్ ఒకటే సోల్ మిగిలింది ఒకటే అంతే. ఉంది కాబట్టి ఆ సెన్స్ లో అది సరిపోయింది. బకాబిల్లాలో బయటికి 3 రాశారు, ఇది పర్ఫెక్ట్ గానే ఉంది బకాబిల్లా కూడా. అవును. అయితే బకాబి అల్లా ఈ రెండింటిని వాడేటప్పుడు సెన్స్ ఏంటంటే, బకా అని అంటున్నప్పుడు వీఆర్ టాకింగ్ అబౌట్ ద ఎసెన్స్, సబ్సిస్టెన్స్ అలా మాట్లాడతాం. బకాబి అల్లా అనేటప్పుడు ఆ లివింగ్ యాజ్ ఎ అల్లా, లివింగ్ యాజ్ గాడ్ అనేది సెన్స్ చెప్తున్నాం. అందుకే అదే లివింగ్ మోస్ట్ ఆఫ్ ద లివింగ్ ది లైఫ్ ఆఫ్ గాడ్. లైఫ్ ఆఫ్ గాడ్ ఆ సెన్స్ లోనే వాడతాం కాబట్టి ఎక్కువగా వాడే టర్మ్ బకాబి అల్లాయే. బకాబి ఆయన వాడతాం, జస్ట్ బకా ఒక చోట వాడతాం. ఎక్కడో ఒక చోట వివరించి చెప్పారండి బాబా, లివింగ్ లైఫ్ ఆఫ్ గాడ్ అంటే. ఆయన మాట్లాడితే భగవంతుడు మాట్లాడినట్టు అన్నారు, ఆయన ఇలా చేయి కరిపితే భగవంతుడు చేయి కరిపినట్టు అన్నారు కదా. అవునండి, అవును. సో హీ రిఫ్లెక్ట్స్ లైఫ్ ఆఫ్ గాడ్ అనమాట. అది హీ లీడ్స్ ది లైఫ్ ఆఫ్ గాడ్. యా ఓకే ఓకే. బాగుందండి బొమ్మ. ఇది జయబాబు అండి, జయబాబు అండి, ఈ బొమ్మ బాగుంది. నాకు ఇక్కడ ఒక డౌట్ వస్తుంది. ఇంక ఫనాఫీ అల్లా అన్నా బకా అన్నా ఒకటేనా? ఫనాఫీ అల్లా అన్న బకా అన్న ఒకటి కాదమ్మా. అంటే మరి ఇక్కడ బకా ఫనాఫీ చూపించలేదు కాబట్టి అలా డౌట్ వచ్చింది. అంటే బకా ఇంకా అక్కర్లేదు. బకా అనేది అలా ఒక స్థితిగా లేదు యాక్చువల్ గా. ఆ బకా స్థితిగా మాట్లాడాలంటే బకా బిల్లాయే చెప్పుకోవాలి. బకా అంటే ఒక ఎసెన్స్. అయ్యా అమ్మ, సింపుల్ బాబా చెప్పిన మాట ఉంది కానీ ఫనా అనేటువంటిది ఇట్స్ ఏ బిగినింగ్ ఆఫ్ ది ట్రావెలింగ్ ఇన్ గాడ్ కదా. అవును కదా, ఇది ఈ బకా అనేటువంటిది కంటిన్యూయింగ్ అన్నమాట. అది అంతే కదండి. ఐఆమ్ గాడ్ స్టేట్ ని జస్ట్ అనుభవంలోకి తెచ్చుకోవడం ఫనాఫిల్లా కదా. అది ఒక్కటే కాకుండా లివింగ్ ది లైఫ్ ఆఫ్ గాడ్, అది బకాబిల్లా. ఇప్పుడు కలెక్టర్గా ఛార్జ్ తీసుకోవడం ఫనాఫిల్లా అండి. కానీ కలెక్టర్గా అతను ఆ టెన్యూర్ ఆఫీసు ఛార్జ్ తీసుకొని ఫంక్షన్ చేస్తూ పోవడం అనేటువంటిది బకాబిల్లా. లక్ష్మణ్, అది నేను అనుకుంటున్నానండి. యూ కెన్ యాడ్. సో ఫనాఫిల్లా ఇస్ గాడ్ రియలైజేషన్ అనుకోవచ్చా సార్? అవునండి, ఫనాఫిల్లా అంటే గాడ్ రియలైజేషన్. ఓకే ఓకే. అంటే అక్కడ చిన్న గ్యాప్ ఉంచాడు కాబట్టి మళ్ళీ నాకు డౌట్ వచ్చింది. ఓ అది లైట్ కలరా? ఓకే ఫైన్ సార్. డయాగ్రామ్ సూపర్. అయితే జస్ట్ కంటిన్యూటీ అండి. ఈ పిక్చర్లో బకాబిల్లా తర్వాత బాడీ డ్రాప్ చేసిన తర్వాత మీరు చెప్పినట్టు ఇంకొక డైమెన్షన్, అంటే బాడీ లేని స్థితిలో బబుల్ డ్రాప్ అయిపోయిన తర్వాత డ్రాప్లో లిబరేషన్ సోల్కి ఓన్లీ బ్లిస్ ఉంటుంది. ఈ విధంగా వెళ్ళిన సోల్సే 3 ఉంటాయి, ఆ త్రిగుణాలు. బట్ వాళ్ళకి మిగిలిన డ్రాప్స్ యొక్క అవగాహన ఉండదు అని ఇంతకుముందు మీరు చెప్పారు, గుర్తుందా లక్ష్మణ్? అది కరెక్టే కదా అజంప్షన్ అక్కడ? ఏంటంటే ఒకసారి అడగండి సార్. అంటే బాడీ డ్రాప్ అయిపోయింది, ఏ కాంప్లెక్సిటీ అంతా దాటి వెళ్ళాం అనుకోండి, మొత్తం మీద ఎక్కడో చోట బాడీ డ్రాప్ అయిపోతుంది కదా. డ్రాప్ అయిపోయి ఈ స్థితికి వచ్చేసారు. అందులో రియలైజేషన్ కేటగిరీలోంచి వచ్చిన వాళ్ళకి ఓన్లీ బ్లిస్ ఉంటుంది. అది డ్రాప్, ఇప్పుడు ఇంక బబుల్ కాదు ఎనీమోర్. అంతేనా? డ్రాప్ రియలైజేషన్ కాదులేండి, అంటే లిబరేషన్ లో ఉన్న వాళ్ళకి, సారీ అదే లిబరేషన్ అనే స్టేట్ కి వచ్చిన వాళ్ళకి ఓన్లీ బ్లిస్ అనే బ్లిస్ ఆస్పెక్ట్ ఉంటుంది. రియలైజేషన్ అయిన వాళ్ళు లేదా బకాబిల్లాల నుంచి వెళ్ళి బయటకు వచ్చి బాడీ డ్రాప్ చేసిన వాళ్ళకి ఈ 3 అట్రిబ్యూట్ 3 ఉంటాయి. అవి డ్రాప్స్. స్టిల్ దట్ ఇండివిజువాలిటీ అండ్ వాట్ ఎవర్ టర్మ్ వి యూజ్, వాటికి మిగిలిన డ్రాప్స్ గురించి అవగాహన అయితే ఉండదు ఆ స్టేట్లో. ఈ ఎంజాయ్ చేస్తూ ఉంటాయి అంతే, ఒక గుణం కానీ 3 గుణాలు కానీ. అంతే కదా, అజంప్షన్ కరెక్టే కదా? ఎందుకో మిగిలిన సోల్స్ గురించి ఉండదు. కారణం ఏంటంటే వాటికి క్రియేషన్ కాన్షియస్నెస్ లేదు కదా. ఇంకా కనెక్టివిటీ ఉండదు. క్రియేషన్ కాన్షియస్నెస్ ఉంటే ఈవెన్ జస్ట్ 7th ప్లేన్ లో గాడ్ రియలైజ్డ్ బీయింగ్ అనే మజ్జుబ్ కూడా మనందరం ఉన్నామని తెలియదు అతనికి.
అంటే బాబా ఇచ్చిన వివరణ ప్రకారం మజ్జూబ్ అందులో అబ్జర్వ్ అయిపోయాడు. ఆ ఫనాఫీ అల్లా అంటే నా అర్థం అది. ఇంక కంప్లీట్ గా అబ్జర్వ్ అయిపోయాడు కాబట్టి ఇంకా వాడికి ఎవరే ఉన్నారో ఏంటో అసలు ఏం తెలియదు. ఓన్లీ అల్లా ఎక్స్పీరియన్స్ ఉంటుంది, గాడ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఐఆమ్ ఆ వన్ పరబ్రహ్మ ఐఆమ్ ఆ, వన్ స్టేటే ఉంటుంది. ఇట్ ఆ, డజంట్ మీన్ ఉంటుంది. వాళ్ళ క్రియేషన్ సెన్స్ లేదు కనుక ఆ కనెక్టివిటీ వాళ్ళకి ఇంకా ఆ ఆ, పని కూడా లేదు. వాళ్ళు దే ఎంజాయ్ దట్ స్టేట్ అంతే. ఆ, ఇంకా మీరన్నట్టుగా అసలు బాడీ కూడా డ్రాప్ చేశాడు అనుకోండి. ఉమ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉపాసని మహారాజే తీసుకుందాం. ఆయన సద్గురువుగా ఆయన టెన్యూర్ అయిపోయింది, వర్క్ చేశారు. అతను బాడీ డ్రాప్ చేసిన తర్వాత అతనికి ఇంకా క్రియేషన్ కాన్షియస్నెస్ ఉండదు. మనందరి గురించి తెలియదు, వేరే సోల్స్ గురించి. ఉమ్, ఉమ్, ఉమ్. ఎందుకంటే అతను 2B ఉంటారు. 2C నుండి 2C అంటే ఆఫీస్ కదా, డివైన్ అవును. ఆఫీస్. ఓకే, డ్యూటీ ఓకే. అయిపోయిన వెంటనే వాళ్ళ అన్ని ఎలాగో గ్రాస్ బాడీ వదిలేస్తారు, సటిల్ మెంటల్ బాడీస్ కూడా, ఇండివిజువల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో ఆ 3 వదిలేస్తారు. ఈవెన్ యూనివర్సల్ బాడీలు కూడా వాళ్ళకు ఉండవు. ఎందుకంటే వర్క్ ఉంటేనే యూనివర్సల్ బాడీ, యూనివర్సల్ మైండ్ అవి ఉంటాయి. సో అతను ఓకే. ఇంకా పరమాత్మగా, కాకపోతే ఇండివిజువల్ గా తనకే ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మిగతా సోల్స్ మనకుండవు. ఎవరికి ఉమ్, రియలైజేషన్ వస్తే వాళ్ళకే ఉంటుంది కదా. అదే ఉమ్, ఇక్కడ ఉమ్. ఒక పెద్ద సీక్రెట్. అంటే అంతా ఒకటే అయినప్పటికీ ఎవరికైతే రియలైజేషన్ వచ్చిందో వాళ్ళకే ఆ ఇన్ఫినిట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మిగతా వాళ్ళకి కొంచెం ఉండదు. అది పారాడాక్సికల్ ఆశ్చర్యమే. అంత దూరం జర్నీ తర్వాత వన్ అయిపోయిన అది తర్వాత. ఎందుకు వచ్చింది అనేది ఉమ్, బాబా 8th చాప్టర్ లో స్టార్టింగ్ లో చెప్పారు. ఉమ్. యాక్చువల్ గా వద్దులేండి, మరి అది అదేలే critical ఎక్కువ. కాంప్లికేటెడ్. ఆ, కానీ ఒక్కటి కన్ఫ్యూషన్ ఒకటి ఉంటుందండి. చెప్పండి సార్. ఇప్పుడు మనం మాట్లాడుకునేవన్నీ కూడా ఇంకా జీవించి ఉన్నటువంటి వ్యక్తులే వీళ్ళంతా. కరెక్ట్ అండి. అది డైమెన్షన్ పెట్టుకోవాలండి మనం డిస్కస్ అది అది చేసేటప్పుడు. పెట్టుకోవాలి, కన్ఫ్యూషన్ పోద్దన్నమాట. లేకపోతే అందుకే నేను బాడీ హైలైట్ వదిలే చేస్తున్నాండి. బాడీ వదిలేసాడు అంటే అది వాడు స్టేట్ 2Bకి వెళ్ళిపోయాడు. ఈ స్టేట్లు ఏమి ఉండవు వాడికి. ఈ కాంప్లెక్సిటీ పోయింది ఇంకా ఇదంతా. ఈ బాడీతో కంటిన్యూ అయితేనే మనం ఇవన్నీ మాట్లాడుకోవడం. ఈ పరమహంసలు లేయర్స్ ఇవన్నీ కూడా అంటే అవన్నీ అన్నీ ఈ- కూడా అవును. ఉమ్, వాడికి ఎరుక లేదు, కానీ బాడీలు ఉన్నాయి. వాడికి ఉమ్, గ్రాస్ ఉమ్. బాడీ ఉంది, మెంటల్ బాడీ. లేకపోతే వాడు రేపొద్దున్న కుతుబ్ అయితే మళ్ళీ వీటిని వాడాలి కదా. కాబట్టి అంతేలేండి. ఇవన్నీ కూడా మోస్తూ ఉన్నాడు ఇవన్నీ కూడా. కానీ వాడికి డిస్కనెక్ట్ అయిపోయాడు, కాన్షియస్నెస్ లో డిస్కనెక్ట్ అయిపోయాడు. అది అవునండి. మర్చిపోకుండా ఉంటే సరిపోద్ది. అవునండి. అవును సార్. అవును. ఆ, ఇప్పుడు ఓకే. మళ్ళీ అతను బకాబిల్లాలోకి వచ్చి అతను కుతుబ్ అయ్యాడు అనుకోండి, మళ్ళీ ఇవి వెనక్కి క్రియేషన్ కాన్షియస్నెస్ లోకి వచ్చినప్పుడు మళ్ళీ గ్రాస్ బాడీ వాడాలి, సటిల్ బాడీ వాడాలి, మెంటల్ బాడీ వాడాలి అంటే కదా. మరి మొత్తం ఈ డైవర్సిటీ నాలెడ్జ్ అంతా మళ్ళీ భుజానికి ఎత్తుకుని నడాలి కదా ఈ సృష్టిలో అంతా. నడాలి. అంచేత అదే బాడీతో కాన్సెప్ట్. కంటిన్యూ అవుతున్న వాడి గురించే మనం మాట్లాడుతున్నాం, బాడీ వదిలేసిన వాడి గురించి కాదు. ఓకే సార్. అదే కొంచెం ఆ అందుకే డైమెన్షన్ కొంచెం హైలైట్ చేస్తే కరెక్ట్ అదే. ఉంటుంది. సో లిబరేషన్ అనేటువంటిది బాడీ అయిపోయేకి వస్తుంది అన్నారు కాబట్టి వాడు ఎప్పుడు ఇటు రాడు, అటు వెళ్ళిపోతాడు అంతే, అలా 2Bకి. అంతే. అంతేనండి లక్ష్మణ్. అంతే సార్. అది వాళ్ళు జ్ఞాపకం పెట్టుకుంటే గ్రాస్గా సరిపోద్ది. ఓకే. ఓకే. ఓకే, మూవ్ అవుదామండి, ముందుకు వెళ్దాం అయితే. కంటిన్యూ చేద్దాం సార్. ఇది అయిపోయిందా? ఇది చదివారా? అయిపోయింది సార్. అయిపోయిందండి, అయిపోయింది. ఓకే, కంటిన్యూ చేయండి. Okay, sir. Fana is the disappearance of the cognition of Gair, the other, that is duality. Baka is the knowledge of God that one gains after disappearance of Gair. అయితే ఈ కంపారిజన్స్, ఇంకొక కంపారిజన్ చెప్తున్నారండి. గాయర్ 3 comparisons. అది గాయర్ అంటారా? గాయర్ కాదండి, గేర్ 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 అనాలా? ఓకే. గేర్ అనాలి. ఓకే. గేర్ అంటే మనం మామూలుగా వాడే దాంట్లో ఆ గైరోన్ సే సావధాన్ రహో, బివేర్ ఆఫ్ స్ట్రేంజర్స్ ఆ టైప్ లో వాడతాం కదా, ఆ రకంగా వాడతారనమాట. అయితే ఇక్కడ నథింగ్, అదే నాది గాంధీ గైర్ ఆ రకంగా అన్నమాట. సో ఆ డిసపియరెన్స్ అయిపోవడాన్ని, అంటే డిసపియరెన్స్ ఆఫ్ కాగ్నిషన్ ఆఫ్ గైర్, దట్ ఈస్ డ్యువాలిటీ, ఈజ్ వాట్ ఇస్ ఫనా అంటున్నారు ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ లో. ఓకే. అలాగే బకా అంటే ఏంటి? నాలెడ్జ్ ఆఫ్ గాడ్ దట్ వన్ గెయిన్స్ ఆఫ్టర్ ద డిసపియరెన్స్ ఆఫ్ గేర్. ఇది ఏ రకంగా కాంట్రాస్ట్ చూపెడుతున్నారంటే, ఆ గైర్ అనే యొక్క ఆ ఫీలింగే ఇంకా మొత్తం అంతా ఒకటే. ఆ కాగ్నిషన్స్ ఆఫ్ గైర్ అంటే నాది సొంతం, నాది కాంది అనే దాన్ని
ఆ డ్యువాలిటీ, ఆ ద్వంద్వాన్ని పోవడం అనేది ఫనా. అదే అది పోయిన తర్వాత నాలెడ్జ్ ఆఫ్ గాడ్ అంటే భగవంతుని యొక్క ఏ అయితే ఆ జ్ఞానం, దివ్య జ్ఞానం పొందడం జరుగుతుందో, ఆ డ్యువాలిటీ తర్వాత జరుగుతుంది. డిసపియరెన్స్ ఆఫ్ డ్యువాలిటీ దాటి జరిగిన విషయం గురించి దాన్ని బక అంటున్నారు. ఇది ఇంకొక కంపారిజన్ అండి. ఇది కొంచెం నెక్స్ట్ మోర్ స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉందండి అర్థం అవడానికి ఇది. అదే ఇప్పుడు అవును. కొబ్బరి ఉందండి. కొబ్బరి పైన మ్మ్. పీచు అంతా తీసేస్తే లోపల కొబ్బరి తీసుకుంటాం కదా. మ్మ్. అది అప్రధానమైన వస్తువు అది. ఏది అవును. అడ్డంగా ఉంది ఇప్పుడు దాకా కదా, అది తీసేసి అప్పుడు నాలెడ్జ్ ఆఫ్ గాడ్. అది కరెక్ట్. కొంచెం మీరు చెప్పిన ఎండ్లో వచ్చిన ఎగ్జాంపుల్ కూడా సార్, అది తడుపు వేసుకుని ఆ. అందులో లోపలికి వచ్చే కొంచెం సేపటికి దట్ ఈస్ రిప్లేస్డ్ విత్ రియల్ అక్కడ నాలెడ్జ్, రియల్ నాలెడ్జ్. రియల్ నాలెడ్జ్, ఆ స్పేసింగ్ అనమాట మధ్యలో ఇది. ఓకే, Yeah. కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేద్దామండి. ఫనా అకార్డింగ్ టు మెహమూద్ సబిస్తరి ఇన్ గుల్జాన్ ఏ రాజ్ ఈజ్ డెత్ ఆఫ్ ప్యాషన్, ఆఫ్ సెల్ఫ్ విల్ అండ్ ఆఫ్ ఈగో, రిజల్టింగ్ ఇన్ స్పిరిచువల్ అవేకనింగ్ టు ఇటర్నల్ లైఫ్, దట్ ఈస్ బకా. అయితే ఇక్కడ మళ్ళీ ఈ సూఫీ సంప్రదాయానికి చెందిన ఒక కవి గురించి కవి చెప్పిన మాటలు చెప్తానని. 13th 14th సెంచరీకి చెందిన ఆయన. అతను గుల్షనే రాజ్ అనే ఒక కావ్యంలో ఫనాని దేనిగా వాడాడంటే డెత్ ఆఫ్ ప్యాషన్, ఆఫ్ సెల్ఫ్ విల్ అండ్ ఆఫ్ ఈగో. అంటే ఇక్కడ మన ఎన్హిలేషన్ ఆఫ్ ద లిమిటెడ్ ఈగో అనుకున్నాం కదా, సో దాని గురించే దాన్ని డెత్ ఆఫ్ ప్యాషన్ కింద వాడడం జరిగింది. సో అది ఆ ఎన్హిలేషన్ జరిగిన తర్వాత ఏంటి, రిజల్టింగ్ ఇన్ స్పిరిచువల్ అవేకనింగ్ టు ఇటర్నల్ లైఫ్, విచ్ ఇస్ బకా. సో ఈ మీనింగ్ వచ్చేటట్టు ఇక్కడ చెప్తున్నారు. ఇట్ ఆల్సో మీన్స్ ద ఫర్గెట్ఫుల్నెస్ ఆఫ్ ద ఫాల్స్ ఈగో ఖుది, which has so long been concealing man's reality, that is God, from himself. అయితే ఫర్గెట్ఫుల్నెస్ ఆఫ్ ఫాల్స్ ఈగో, ఇది యాక్చువల్లీ ఇదే మనం ఇందాక లక్ష్మణ్ చెప్పినట్టుగా మనోనాష్ కదా. మనోనాష్ అంటేనే అది ఫర్గెట్ఫుల్నెస్ ఆఫ్ ఫాల్స్ ఈగో, పూర్తిగా ఎన్హిలేషన్ ఆఫ్ ద మైండ్. అది ఏం చేస్తుంది, ఇంతసేపు ఈ జర్నీ త్రూ అవుట్ గా ఆ సత్యాన్ని, ఏదైతే భగవంతుడనే సత్యాన్ని ఉందో, ఆ రియాలిటీ ఉందో దాన్ని ఫ్రమ్ హిమ్సెల్ఫ్, దాన్ని ఆ యొక్క ఆ రియలైజేషన్ ని ప్రివెంట్ చేసేది ఏంటి అంటే ఈ యొక్క లిమిటెడ్ ఈగో మాత్రమే. ఏదైతే సెల్ఫ్ విల్ ఈగో అన్నాం, అది దాని కారణంగానే అది రియలైజ్ అవ్వలేకపోయింది ఇంతసేపు ఇంతకాలం. If it occurs to the aspirant that is effaced from self, it is a defect. The highest state is to be effaced from effacement. Right. సో ఇక్కడ ఇది చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్ అండి. ఈ ఎన్హిలేషన్ ఆఫ్ లిమిటెడ్ ఈగో అని చెప్పుకున్నాం కదా. అయితే ఫనా మీనింగ్స్ లోనే ఎన్హిలేషన్, డిసల్యూషన్, ఇఫేస్మెంట్ కూడా ఉంది. అయితే ఇక్కడ హైయెస్ట్ స్టేట్ అంటే ఆ ఫనా అంటే ఇక్కడ ఈ ఫనా ఈ 7th ప్లేన్ ఫనా ఎలాంటిదంటే ఇక్కడ ఇఫేస్మెంట్ ఆఫ్ ఇఫేస్మెంట్ కూడా అంటున్నారు. అంటే ఇది ఈ యొక్క ఎన్హిలేషన్ జరిగిపోయింది అనే విషయం కూడా, అది కూడా ఎన్హిలేట్ అయిపోయింది, అది కూడా ఇఫేస్ అయిపోయింది అంటున్నారు. సో ఇట్ అకర్స్ టు ది ఆస్పిరెంట్, ఒకవేళ ఈ ప్రయాణం చేసి ఈ జర్నీలో ఉన్న ఆస్పిరెంట్ కి ఇన్హిలేషన్ ఆఫ్ ది ఈగో అనేది అది జరిగిన తర్వాత, ఒకవేళ ఇఫ్ ఇట్ అంటే ఏంటి ఇక్కడ, ఫర్గెట్ఫుల్నెస్ ఆఫ్ ఇఫేస్మెంట్ అనే దాన్ని గుర్తుకు రావడం అనుకుంటానండి. ఇఫ్ ఇట్ అకర్స్ టు ది ఆస్పిరెంట్ దట్ ఈస్ ఎఫేస్డ్ ఫ్రమ్ సెల్ఫ్, ఇట్ ఈస్ ఎ డిఫెక్ట్ అన్నారు. అంటే ఏదో కారణం చేత ఎన్హిలేషన్ జరిగిపోయిన తర్వాత, ఎన్హిలేషన్ అంటేనే అంతా వినాశనం అయిపోవడం, అది అయిన తర్వాత కూడా ఏదో ఒక ట్రేస్ మిగిలిపోయింది అంటే అదొక డిఫెక్ట్ అంటున్నారు. సో ది హైయెస్ట్ స్టేట్ ఇస్ యాక్చువల్లీ వాట్, ఇఫేస్డ్ ఫ్రమ్ ఇఫేస్మెంట్, అది ఇక్కడ చెప్తున్నారండి. ఇక్కడ సమప్ చేసుకుందామండి, ఎందుకంటే ఫర్దర్ గా కొంచెం ఫనా గురించి వేరే కాంటెక్స్ట్ లో, కంపారిజన్స్ లో వేరే కాంటెక్స్ట్ లోకి వెళ్తున్నారు. ఫనా బకా కాంటెక్స్ట్ లో ఇక్కడ ఇచ్చిన కంపారిజన్స్ ని ఒక్కసారి చూసుకుందాం. ఓకే.
ఏమన్నా క్వశ్చన్లు ఉన్నాయండి ఈ గయరు ఇవన్నీ? ఒక చిన్న పాయింట్ అండి, సెల్ఫ్ విల్ యూసేజ్ కొంచెం డిస్కస్ చేస్తారా? డిజైర్ కి సెల్ఫ్ విల్ కి డిఫరెన్స్ ఏంటి? ఎక్కడ వచ్చిందండి అది? ఫనా అకార్డింగ్ డెత్ టు ఆఫ్ ప్యాషన్ ఆఫ్ ఫస్ట్ సెంటెన్స్. ఫనా ఫస్ట్ సెంటెన్స్ లోనే ఉందండి. డెత్ ఆఫ్ ప్యాషన్ ఆఫ్ సెల్ఫ్ విల్ అండ్ ఆఫ్ ద ఈగో. ఐ థింక్ అక్కడ అంటే మూడు యాజ్ చెప్తున్నారు కదా. వి హ్యావ్ అ సెల్ఫ్, వి హ్యావ్ అ విల్ కదా. ఇది జీవో చెప్పండి. మనము మానవుడుగా, అంటే నాకు తెలిసి చెప్తున్నాను, మనం మానవుడుగా ఉంటే మనకు ఒక విల్లు ఉంటది కదా. పరిమితంగా ఉన్నప్పటికీ కూడా మనకు ఒక విల్లు ఉంటది కదా. మనం ఇలా చేయగలం, అలా చేయగలం, ఇది చెయ్యాలి, అది చెయ్యాలని. మరి అదే కదా ప్యాషన్ కూడా అలాగే కదా. ఐ హావ్ టు డూ దిస్, ఐ హావ్ టు డూ దట్ అనుకుంటూ ఉంటాం కదా. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ అని. అదే నేను అవన్నీ సెంటర్ చేసుకొని చేసే యాక్టివిటీస్ అని అనుకుంటున్నాను విల్ అండి. నేను అదేండి ఆ సెంటెన్స్, డెత్ ఆఫ్ ప్యాషన్, డెత్ ఆఫ్ సెల్ఫ్ విల్ అండ్ డెత్ ఆఫ్ ఈగో, అలా చదువుకుంటాం. అంతే సార్, అంతే అంతే. అంటే సంకల్పం ఫాల్స్ ఇగో, అది అక్కడ ఇగో అంటే మళ్ళీ ఫాల్స్ ఇగో అని తీసుకోవాలి. డెత్ ఆఫ్ ఫాల్స్ ఇగో, డెత్ ఆఫ్ సెల్ఫ్ విల్. అంటే నేను అని ఏదైతే ఫీలింగ్ మనకు ప్రస్తుతం ఉందో అది యాక్చువల్గా ఫాల్స్ అయ్యి ఉంది మన అందరికి కూడా. ఆ ఫాల్స్ అయ్యి అనేది మరి ఉండదు. తర్వాత సంకల్పం అనేది కూడా ఉండదు. తర్వాత అది యాక్చువల్గా ఒక ఆర్డర్ కూడా ఉంది. ఈగో ఉంటేనే మీరు సంకల్పం చేయగలరు, ఏదైనా అనుకోగలరు, విల్ చేయగలరు. అది ఎప్పుడైతే ఉండదో ప్యాషన్ కూడా ఉండదు మనకు. ప్యాషన్ అంటే ఒక డిజైర్, ఆ డిజైర్ ఉండదు. ఇంకా లోపలికి వెళ్ళిపోయి ఒక్కొక్కటి చెప్తాను. డెత్ ఆఫ్ ప్యాషన్, డెత్ ఆఫ్ సెల్ఫ్ విల్, ఈవెన్ డెత్ ఆఫ్ ఈగో. అది ఒక ఆర్డర్. అన్ని కట్ చేసుకొని, ఎందుకంటే బేసిక్ గా సంస్కారిక స్ట్రక్చర్ నే డిస్ట్రాయ్ చేయిస్తుంది ఫనా. అలాగే లాస్ట్ లో అన్నారు కదా, ఇది ఈజ్ ఎఫేస్డ్ ఫ్రమ్ ఇట్స్ ఎ డిఫెక్ట్ అని. ఎందుకంటే ద హైయెస్ట్ స్టేట్ ఈస్ టు బి ఎఫేస్డ్ ఫ్రమ్ ద ఎఫేస్మెంట్ అని. ఆర్ బాబా ఇంకోసారి చెప్తారు, ఫర్గెట్ఫుల్నెస్ ఆఫ్ ఫర్గెట్ఫుల్నెస్ అని, ఇలాంటి వర్డ్స్ వాడుతుంటారు. అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక దాన్ని డిస్ట్రాయ్ చేసాం అనుకోండి, దాని తాలూకా డిస్ట్రాయ్ అయిపోయిందని మచ్చ కూడా ఉండకూడదు అక్కడ. మళ్ళీ ఉందంటే ఇప్పుడు అంటే హారతి కర్పూరాన్ని ఎందుకు చెప్తామంటే అది కనీసం బూడిదని కూడా మిగలనివ్వదు. అంటే మనకేదో మచ్చ కనిపిస్తుంది అనుకోండి, జనరల్ గా ద ట్రేస్ ఆఫ్ ఇనిహిలేషన్ కూడా ఉండదు అనమాట. అసలు ఏం పోతుంది మొత్తం. ఒక్కసారి ఒక ఏదో మాయ జరిగినట్టుగా మరి ఇంకేం ఉండదు అక్కడ. జాడ కూడా మిగలదనమాట. జాడ కూడా రైట్, జాడ కూడా లేకుండా అయిపోతుంది. దట్ ఈస్ వాట్ ఎఫేస్మెంట్. అంటే ఈ సత్యాన్ని విడిచి మర్చిపోయి ఇంత జర్నీ వెళ్ళానన్న విషయాన్ని కూడా మర్చిపోతాం ఇంకా ఆ స్టేట్కి వచ్చి. అవునండి, అంతే కరెక్ట్. ఇది డిస్ట్రాయ్ అయిపోయింది, నాకు ఇది ఉంది, అందుకే ఆ స్టేట్ లో ఉన్నవాడికి నాకు మనసు పోయింది అని కూడా చెప్పడానికి ఉండదు. వాడు డైరెక్ట్ గా అబ్జర్వ్ అయిపోతాడు, ఎందుకంటే అది కూడా వాడికి తెలియదు ఏవిను. మళ్ళీ వాడు వచ్చి క్రియేషన్ కాన్షియస్నెస్ కి వచ్చి ఆ యూనివర్సల్ సంస్కారస్ ఉంటాయి, యోగ సంస్కారస్ తెచ్చుకొని 3 bodies తో వర్క్ చేసినప్పుడు, ఆ సీ స్టేట్ కి వెళ్ళి ఆఫీస్ వర్క్ చేసినప్పుడు తెలుస్తుంది కానీ అంతా వీలో ఉన్నప్పుడు ఏం ఉండదు అసలు. నాకు ఫనాయి, నేను ఎక్కడికి వచ్చాను అంత ఏం తెలియదు. ఎందుకంటే ఆ జరిగిందని కూడా మర్చిపోతాడు ఇతను దాన్ని కూడా. ఒకవేళ మర్చిపోయిన పాయింట్ అయితే ఏ రకంగా ఏ ట్రేస్ ఉండిపోయినా అది డిఫెక్ట్ అంటున్నారు కదా. అదే అంటే ఇలాంటి ఛాన్సెస్ ఉంటాయనా బాబా చెప్పేది? ఒక్కోసారి వాడి స్థితికి వచ్చిన కాదు, అంటే అంత పర్ఫెక్ట్ గా జరుగుతుంది ఆ ఫనా అనేది. ఓకే, ఇంకా అసలు ఛాన్స్ లేదు, ఛాన్స్ లేదు. ఇప్పుడు కళలో జరిగిన అనుకోండి, అది కళ నుంచి మెలుకున్న తర్వాత కళలో జరిగేవన్నీ మటుమయం అయిపోతాయి కదా. అవునండి కదా, అసలు ఏమి దాని గురించి పట్టించుకోము, అది ఏమి ఉండవు, అలాగనమాట. ఓకే, అయితే ఇప్పుడు కళ నుండి బయటకు వచ్చే మన కళ వచ్చిందని నేను ఒక చిన్న జ్ఞాపకమైన ఉంటది కదా, అది కూడా ఉండదు. అది కూడా చెప్తున్నారు బాబు, ఎఫేస్డ్ ఫ్రమ్ ఎఫేస్మెంట్ అన్నాడు కదా. అంటే ఒకవేళ కళ్ళలోంచి మెలకు వచ్చి ఇంకా కళపాత్రలో లేనమై మాట్లాడుతున్నాడు అనుకోండి, అప్పుడు ఇంకా కళ్ళలోంచి బయటకు వచ్చినట్టు కాదండి, అది డిఫెక్ట్. అంటే నాకు ఇలా కళ వచ్చిందని చెప్పినా కూడా అది కాదు కదా.
అదే అవును అవును ఓకే సార్. ఓకే ఓకే ఓకేనండి. విల్ మూవ్ హెడ్ అండ్ ముందుకెళ్దాం. ఇంక సమ్మేషన్ అక్కర్లేదని ఇంత డిస్కస్ చేశాం కదా అదేండి. ఆ, సరే. కంటిన్యూ చేద్దాం. 15 మినిట్స్ ఉందండి. కంటిన్యూ చేయండి. ఓకే సార్. ఓకే. ఫనా ఈజ్ ఆఫ్ టూ కైండ్స్, అవుట్వర్డ్ అండ్ ఇన్వర్డ్. అయితే ఇక్కడ ఫనా గురించి ఫర్దర్ గా వివరణ ఇస్తున్నారండి. ఇక్కడ ఫనాలో 2 రకాలు ఉన్నాయన్నారు. ఒకటి అవుట్వర్డ్ అండ్ ఇన్వర్డ్. అవుట్వర్డ్ ఫనా, దిస్ ఇస్ ద ఫనా ఆఫ్ డీడ్స్ and the glory of divine deeds. The possessor of this fana becomes so immersed in divine deeds that he is oblivious of himself and of everything except of the desire and the will of God. అయితే ఆ 2 రకాల్లో మొదటి రకం అవుట్వర్డ్ అంటే బాహ్యంగా జరిగే అవుట్వర్డ్ ఫనా. ఇందులో ఏంటంటే దిస్ ఇస్ ఫనా ఆఫ్ డీడ్స్, అంటే మనం చేసే యాక్షన్స్, కర్మలు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించిన ఫనా. ఆ కర్మలు తర్వాత ఆ కర్మలు వచ్చిన దివ్య ఫలితాలు, ఆ దివ్య వైభవం ఏదైతే ఉందో అది కూడా కోణం. అయితే ఈ ఫనా పొందిన వాడికి ఏ రకంగా ఉంటుందంట అనుభవం? He so immersed in divine deeds that he is oblivious of himself and everything except of the desire and will of God. అది ఎంతగా మునిగి ఉంటాడంటే అందులో కేవలం భగవంతుడు డిజైర్ ఆఫ్ గాడ్, డిజైర్ అండ్ ద విల్ ఆఫ్ గాడ్, భగవంతుడి యొక్క ఇచ్ఛ, భగవంతుడి యొక్క వాంఛ, దీని తప్ప ఇవి తప్ప ఇంకా ఏవి కూడా తనకి తనకి సంబంధం లేదు. దాన్ని ఇంకో దేన్ని కూడా గుర్తించడు తను. ఆబ్లివియస్ ఆఫ్ హిమ్సెల్ఫ్ ఆన్ ఎవ్రీథింగ్ ఎల్స్. సో ఆ రకమైన ఈ ఫనా అంటే ఈ యొక్క డీడ్స్, ఫనా ఆఫ్ డీడ్స్ జరిగిన తర్వాత, ఫనా ఆఫ్ డీడ్స్ అండ్ ద గ్లోరీ ఆఫ్ డివైన్ డీడ్స్, అది ఆ స్టేట్ ని పొందినవాడు ఏ రకంగా ఉంటాడంటే కేవలం భగవంతుడి ఇచ్ఛ, భగవంతుడి విల్, దీనిపైనే ఉంటుంది. మిగతా దేని యొక్క అనుభవం కానీ దాని యొక్క ఉనికి కానీ ఉండదు. Some holy aspirants have attained this mukam, wherein they are so indifferent to physical needs that God appoints someone to look after them. అయితే ఇటువంటి స్టేట్ పొందిన కొంతమంది డివైన్ ఆస్పిరెంట్స్, హోలీ ఆస్పిరెంట్స్, ఈ దివ్య సాధకుల గురించి చెప్తున్నారు. వాళ్ళు ఇటువంటి స్టేట్ పొందిన తర్వాత వాళ్ళు సో ఇండిఫరెంట్, అంటే ఎంత విముఖత వాళ్ళ యొక్క సెల్ఫ్ పైన వాళ్ళకు ఉంటుంది. వాళ్ళ ఫిజికల్ నీడ్స్ కూడా వాళ్ళు మర్చిపోతారు. భగవంతుడు వాళ్ళు ఇటువంటి స్టేట్ ని పొందిన వారిని, ఇటువంటి మకాంని చేరిన వారిని భగవంతుడే స్వయంగా ఎవరో వారి యొక్క వాళ్ళని వాళ్ళకి కావాల్సినవి సమకూర్చడానికి ఇంకొకరిని అపాయింట్ చేస్తాడు అని ఇక్కడ చెప్తున్నారండి. ఇది అవుట్వర్డ్ ఫనా గురించి చెప్తున్నారండి. అవుట్వర్డ్ ఫనా పొందిన వారి గురించి. ఇన్వర్డ్ ఫనా, దిస్ ఇస్ ఫనా ఆఫ్ క్వాలిటీస్ ఇన్ దాట్ రియాలిటీ. ఇన్వర్డ్ ఫనా అంటే అంతర్గతంగా జరిగే ఫనా ఏంటి అంటే ఫనా ఆఫ్ క్వాలిటీస్. అవుట్వర్డ్ అంటే బాహ్యంగా జరిగేది, అది ఫనా ఆఫ్ డీడ్స్, యాక్షన్స్ సంబంధించినది. ఇది ఫనా ఆఫ్ క్వాలిటీస్ ఇన్ రియాలిటీ, లక్షణాలకు సంబంధించిన ఫనా. సో ది పొజెసర్ ఆఫ్ హాల్ experience in the revelation of the attributes of God is immersed sometimes in the fana of his own qualities, and sometimes in the manifestation of influence and asar, influence which is asar, and the glory tajalli of God. అయితే ఇక్కడ కొంచెం ఇది స్టేట్మెంట్ కొంచెం లోడెడ్ స్టేట్మెంట్ అండి. ద ఫనా ఆఫ్ క్వాలిటీస్ అంటే ఇక్కడ ఏంటంటే ఈ యొక్క స్థితిని పొందినవారు, ఈ యొక్క అనుభవాన్ని చేసిన వారు, అనుభవాన్ని పొందిన వారు ఏ రకంగా ఉంటారంటే కేవలం భగవంతుడి అట్రిబ్యూట్స్ నే వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. అంటే భగవంతుడి అట్రిబ్యూట్స్ అంటే ఇన్ఫినిట్ బ్లిస్, ఇన్ఫినిట్ నాలెడ్జ్, ఇన్ఫినిట్ పవర్, ఇవి కొన్నిసార్లు సమ్ టైమ్స్ ఇన్ ద ఫన్ ఆఫ్ హిస్ ఓన్ క్వాలిటీస్,
అలాగే అంటే ఇక్కడ ఫనా ఆఫ్ హిజ్ ఓన్ క్వాలిటీస్ అంటే తన క్వాలిటీస్ పూర్తిగా తన క్వాలిటీ అంటే తన అనేది ఇక్కడ లేనే లేదు కదా, సెల్ఫ్ లిమిటెడ్ సెల్ఫ్ ఇక్కడ లేనే లేదు. ఫనా ఆఫ్ హిస్ సెల్ఫ్ క్వాలిటీ, హిజ్ ఓన్ క్వాలిటీస్ అంటే. అండ్ సమ్ టైమ్స్ ఇస్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద ఇన్ఫ్లుయెన్స్ అండ్ గ్లోరీ ఆఫ్ గాడ్. కొన్నిసార్లు ఆ ఎక్స్పీరియన్స్, కొన్నిసార్లు ఏ రకంగా ఉంటుందంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ భగవంతుడి యొక్క దివ్య వైభవం ఏదైతే ఉందో దాని యొక్క ఇంపాక్ట్ కారణంగా వచ్చే అనుభవం ఏదైతే ఉంటుందో ఆ ప్రకటీకరణలో జరిగిన ఆ యొక్క అనుభవంలో అందులో మునిగిపోయి ఉంటారు. సో ఇది అవుట్వర్డ్ ఫనా పొందిన తర్వాత ఇన్వర్డ్ ఫనా పొందిన వారికి ఆ రకమైన అనుభవంలో ఉంటుంది, ఆ రకమైన అనుభవం ఉంటుందని చెప్తున్నారు. Outward fana is a portion of the Lords is a portion of the Lords of the heart and of the companions of hall. Outward fana ఏంటి అంటే లార్డ్స్ ఆఫ్ ద హార్ట్ అంటే హృదయాన్ని జయించిన వారు, వారికి సంబంధించిన ఇదొక అనుభవం. అండ్ ఆఫ్ ద కంపానియన్స్ ఆఫ్ హాల్, ఇది ఒక్కసారి డిస్కస్ చేయండి. ఈ కంపానియన్స్ ఆఫ్ ద హాల్ అంటే ఏంటో. ఎందుకంటే ఈ అవుట్వర్డ్ ఫనా అన్నది మనకి ఏ కాంటెక్స్ట్ లో చెప్పారు, యాక్షన్స్ కాంటెక్స్ట్ లో చెప్పారు. సో ఆ డీడ్స్, యాక్షన్స్ ఇవన్నీ కూడా హార్ట్ కి సంబంధించినవి. యాక్చువల్లీ ఏ రకంగా ఉంటుందో అది కూడా ఒకసారి డిస్కస్ చేస్తే బాగుంటుంది. అయితే హాల్ అన్నది ఇన్వర్డ్ కాంటెక్స్ట్ లో చెప్పారు కదా, అంటే హాల్ అంటే పొజెసర్ ఆఫ్ హాల్, దిస్ ఎక్స్పీరియన్స్ అనేది. సో outward fana is a portion of the lords of the heart and of the companions of hall. ఇది ఒక్కసారి డిస్కస్ చేయాలని అంత క్లియర్ గా లేదు పార్ట్. Inward fana is peculiar to the noble ones who have outgrown the sway of heart and have pierced the wheel of heart, and from the society of the men of the heart have joined the society of the converter of hearts. అయితే ఇక్కడ అవుట్వర్డ్ ఇన్వర్డ్ ఫనా ఏ రకంగా మనం మేబీ అర్థం చేసుకోవచ్చు అంటే, ఇక్కడ ఈ సెకండ్ ప్యారల్ ఏం చెప్తారంటే ఇన్వర్డ్ ఫనా ఇస్ స్పెక్యులర్ టు ద నోబుల్ వన్స్. అయితే అవుట్వర్డ్ ఫనాలో దే ఆర్ లార్డ్ ఆఫ్ లార్డ్స్ అంటున్నారు. ఇక్కడ ఏంటి, వాళ్ళు ఈ యొక్క అనుభవాల ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో ఆ ఎక్స్పీరియన్స్ ని హృదయంకి సంబంధించిన ఎక్స్పీరియన్స్ దాటి వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారండి. ఎక్కడ ఏ విధంగా వాళ్ళని కంపేర్ చేస్తున్నారంటే, ఫ్రమ్ ద సొసైటీ ఆఫ్ మెన్ ఆఫ్ హార్ట్ దే హ్యావ్ జాయిన్ ద సొసైటీ ఆఫ్ కన్వర్టర్ ఆఫ్ హార్ట్స్. అంటే అనుభవం, భగవత్ అనుభవం, గ్లోరీ ఆఫ్ డీడ్స్ అన్నారు కదా ఇక్కడ, ఆ గ్లోరీ ఆఫ్ గాడ్, ఆ యొక్క అనుభవం పొందే వాళ్ళు మనము ఇన్వర్డ్ ఫనా కింద పొందిన వాళ్ళు అనుకుంటే, అవుట్వర్డ్ ఫనా పొందిన వాళ్ళు అనుకుంటే, ఇన్వర్డ్ వాళ్ళు ఏంటి, దానికి మించిన వాళ్ళు అంటారు. అంటే ఇన్ విచ్ వే, ఫ్రమ్ ద సొసైటీ ఆఫ్ మెన్ ఆఫ్ హార్ట్స్ దే జాయిన్ ద సొసైటీ ఆఫ్ కన్వర్టర్ ఆఫ్ హార్ట్స్. అయితే ఆ రకంగా సో కన్వర్టర్ ఆఫ్ హార్ట్స్ అంటే భగవంతుడు. సో సొసైటీ ఆఫ్ మెన్ ఆఫ్ హార్ట్ నుంచి సొసైటీ ఆఫ్ గాడ్ కింద, మెన్ ఆఫ్ హార్ట్ కింద నుంచి సొసైటీ ఆఫ్ కన్వర్టర్ ఆఫ్ హార్ట్స్, సొసైటీ ఆఫ్ గాడ్ కింద చేరినట్టు అన్నట్టుగా మీనింగ్ వస్తుందండి. ఇది కొంచెం డిస్కస్ చేద్దాం సార్, ఈ పాయింట్ అంత క్లియర్ గా నాకు అర్థమైనట్లేదు. అదే లాంగ్వేజ్ కూడా లాస్ట్ పారాలో కొంచెం బకా గురించి చెప్పారండి. ఇక్కడ ఇన్వర్డ్ అవుట్వర్డ్ ఫనా ఇక్కడ వరకు కంక్లూడ్ అయింది. అది ఒక్కసారి మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఓకే, అది ఒక్కసారి సమ్మప్ చేసేసుకుని డిస్కస్ చేద్దామండి. 7 minutes 6 minutes ఉంది సార్, మీరు ఒకసారి సమ్మప్ చేయండి. లక్ష్మణ్ ఏమైనా యాడ్ చేస్తే అప్పుడు చూద్దామండి. ఎందుకంటే కొంచెం హేజీగానే ఉంది ఇది, ఈ పోర్షన్ కొంచెం. అదే లాంగ్వేజ్ కూడా కొంచెం పట్టు పడాలి ఫస్ట్. అంటే చెప్పవలసినంత వివరంగా ఇక్కడ ఆ మాటలు లేవు, అంచేత గెస్ వర్క్ ని బట్టి వెళ్ళాలి మనం. లక్ష్మణ్, ఇక్కడ ఈ అవుట్వర్డ్ ఫనా ఇన్వర్డ్ ఫనా అనేది, ఇన్వర్డ్ ఫనా అంటే మనకు ఫనా ముందు చెప్పారు కదండి, ఈవెన్ పాత్ లో కూడా ఫనా అనేది ఉంటుంది అని స్టార్టింగ్ లో.
స్పిరిచువల్ పాత్లో 1 to 6 ప్లేన్ మధ్యలో కూడా రకరకాల ఫనా జరుగుతుంది. అలాగే మనకి 7th ప్లేన్‌లో యాక్చువల్ ఫనా జరుగుతుంది. మనం ఏదైతే ఫనాని రెగ్యులర్‌గా అడ్రెస్ చేస్తున్నామో దట్ ఫనా ఈజ్ ఆఫ్ ద 7th ప్లేన్. ఇప్పుడు ఇక్కడ ఇన్వర్డ్ ఫనా అంటే అది. ఆ రియల్ ఫనా ఏదైతే 7th ప్లేన్‌లో జరుగుతుందో అక్కడ ఉన్న వాళ్ళ స్థితి వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. అవుట్‌వర్డ్ ఫనా అంటే ఈ పాత్‌లో జరిగేటప్పుడు ఉండే వాళ్ళ స్థితి గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇలాగా పెట్టుకొని మనం లెన్స్ ఒకసారి చూసుకుంటే మనకు అర్థమవుతుందండి. సో, ఏ పాయింట్ మీరు తీసుకున్నా. ఇప్పుడు అవుట్‌వర్డ్ ఫనాలో కొన్ని డీడ్స్ ఏవైతే డివైన్ డీడ్స్ జరుగుతున్నాయో, అది యాస్పిరెంట్సే ఒక్కోసారి విల్ ఆఫ్ గాడ్‌ని ఎక్స్‌ప్రెస్ చేస్తూ ఉంటారు. కొన్ని దైవీ కార్యాల ద్వారా. అది అక్కడ అవుట్‌వర్డ్ ఫనాలో చెప్తుంది. ఇన్వర్డ్ ఫనాలోకొచ్చేసరికి ఆ జాత్ అంటే యాక్చువల్ రియాలిటీ ఏదైతే ఉందో ఆ ఎక్స్‌పీరియన్స్‌లో ఉంటారు. అలాగే హాల్ అనే ఎక్స్‌పీరియన్స్ కూడా ఇన్వర్డ్ ఫనాలో అంటే టోటల్ అబ్సార్బ్ అయిపోయి ఉండడం ఆ రియాలిటీలో. ద పొసెసర్ ఆఫ్ హాల్ అని చెప్పారు కదా! ఇన్ ది రెవల్యూషన్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ అని. ఇంకా అతను ఆ గాడ్ తాలూకా ఆహ్, అంటే ఇక్కడ ఫనా అంటే అన్నీను. అబ్సార్బ్ అయిపోవడం అంటే అతను ఈ 3 అట్రిబ్యూట్స్ బ్లిస్ పవర్ ఏవైతే ఉన్నాయో ఆ క్వాలిటీస్ అన్నిటిని ఎక్స్‌ప్రెస్ చేస్తూ ఉంటాడు. తర్వాత మళ్ళీ ఇక్కడ అవుట్‌వర్డ్ ఫనా ఈస్ ఎ పోర్షన్ ఆఫ్ ది లార్డ్స్ ఆఫ్ హార్ట్ అని అన్నాడు కదా! లార్డ్స్ ఆఫ్ హార్ట్ అంటే హృదయానికి లార్డ్ ఎవరంటే ఈ 6th ప్లేన్‌లో ఉన్నవాడు. అలాగే అక్కడ కూడా ఒక రకమైన అబ్సార్ప్షన్ ఉంటుంది. 6th ప్లేన్‌లో కూడాను. అందుకు అది కంపానియన్స్ ఆఫ్ ద హాల్ అని కూడా అంటారు. 6th ప్లేన్‌లో సాలిక్ టైపు ఉంటారు, మజ్జూబ్ టైపు ఉంటారు. ఆ సాలిక్ టైపు ఉన్నవాళ్ళే మనకి హెల్ప్ చేస్తూ ఉంటారు బయట 6th ప్లేన్‌లో. ఏదైనా చేయాలి అంటే సెయింట్స్‌గా బయట ఎవరైతే పాపులర్‌గా ఉన్నారో వాళ్ళు కాన్షియస్‌నెస్ ఉండి చేస్తూ ఉంటారు. ఇంకా కంప్లీట్‌గా మునిగిపోయిన వాళ్ళు వాళ్ళేం చేయలేరు. వాళ్ళ ప్రెజెన్స్ వల్ల మంచి జరుగుతుంది గానీ, అది అక్కడ అవుట్‌వర్డ్ ఫనా ఈస్ ఎ పోర్షన్ ఆఫ్ లార్డ్స్ ఆఫ్ హార్ట్ అండ్ ఆఫ్ ద కంపానియన్స్ ఆఫ్ ఆల్ అని. అలాగే ఇన్వర్డ్ ఫనా ఈస్ పెక్యులియర్ టు ద నోబుల్ వన్స్ హూ హావ్ అవుట్‌గ్రోన్ ఇన్ ద స్వే ఆఫ్ ద హాల్. ఇంకా అందులో ఇంకా బాగా ఎదిగిపోయి పైయర్స్ ఆఫ్ ద వెయిల్ ఆఫ్ హార్ట్ ఆ హృదయంలోకి చొచ్చుకొని వెళ్ళిపోయిన వాళ్ళు. ఆ హృదయంలో చొచ్చుకొని వెళ్ళిపోవడం అంటే ఇంకా 7th ప్లేన్‌లోకి వెళ్ళి ఆ రియాలిటీని ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నవాళ్ళు. అండ్ ఫ్రమ్ ద సొసైటీ ఆఫ్ మెన్ ఆఫ్ ద హార్ట్ దే హావ్ జాయిన్డ్ ద సొసైటీ ఆఫ్ ద కన్వర్ట్స్ ఆఫ్ ద హార్ట్ అని. అంటే ఎంతవరకు హృదయానికి ప్రభువులుగా ఉన్నవాళ్ళు వాళ్ళు అంటే వాళ్ళు అదే అయిపోయారు. ఆ హృదయమే దే బికమ్ గాడ్ అని ఆ లాస్ట్ సెంటెన్స్ ఉంది. ఇక్కడ కన్‌ఫ్యూజన్ ఎక్కడంటే లక్ష్మణ్ ఇది స్టార్టింగ్‌లో ఈ సెకండ్ పారాలో చెప్పడం అయితే చీఫ్ ఈ కంపారిజన్ పాయింట్స్ చెప్పినప్పుడు ది ఎక్స్‌పోజిషన్ ఈస్ మోస్ట్‌లీ ఇన్ రిలేషన్ టు ద 7th ప్లేన్ అండ్ దేర్ టర్మ్స్ అన్నారు గదా! సో, ఈ మోస్ట్‌లీ అక్కడ అన్నారు. సో, ఇక్కడ ఎక్సెప్షన్ ఎక్కడండి? అంటారా? అవుట్‌వర్డ్ ఫనా ఫస్ట్ ఒకసారి ఈ సెక్షన్‌లోనే సెకండ్ పారా అండి. ప్రీవియస్ పేజ్. స్టార్టింగ్‌లో ప్రతి ప్రీవియస్ పేజ్ ప్లేన్‌లోనూ ఫనా, బకా ఉన్నప్పటికీ కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేసేదంతా కూడా 7th ప్లేన్‌కి సంబంధించి అని చెప్పారు కదా! హ్మ్. మోస్ట్లీ మోస్ట్‌లీ అన్నారు. ఆ! అయితే అది ఇక్కడ ఎక్సెప్షన్ కింద తీసుకుందామా అని అయితే లక్ష్మణ్ నాకు ఒక్కటి కన్‌ఫ్యూజన్. అనిపిస్తోందండి. లక్ష్మణ్, చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పింది ఏంటంటే మనసు ఫనా అయిపోయింది. మనోనాశ అయిపోయింది కదా! హ్మ్. అప్పుడు కూడా ఇదంతా వర్తిస్తది. ఎందుకంటే మనసు నాశనం అయిపోయిన తర్వాత హృదయమే నడిపిస్తే వాడిని. అంతే కదా! ఇంకా మ హృదయం నడిపించడం అంటే ఇంకా హృదయం, మనస్సు అనేవి 2 ఉండవు. హృదయం కూడా కంప్లీట్‌గా మనసులో భాగమే కాబట్టి అంటున్నారు మీరు. ఆ! అది ఫీలింగ్ అసల మనోనాశ జరిగిందంటే హి డజంట్ హావ్ ఫీలింగ్స్ ఎయిదర్ కూడా పోతాయి కదా! ఇంటలెక్ట్ థింకింగ్ పార్ట్ ఉండదు. ఫీలింగ్ పార్ట్ ఉండదు అతనికి. అంచేత 6th ప్లేన్ వాడిదే అనుకోవాలి అని మీరనేది కరెక్ట్. అది అసలు లాజిక్ అవుట్‌వర్డ్ అంతేనా? ఆ! యాస్ పర్ మై అండర్‌స్టాండింగ్ అవుట్‌వర్డ్ ఫనా ఈస్ అబౌట్ ద పాత్. వాట్ ఆర్ ద హ్మ్. థింగ్స్ హ్మ్. హ్యాపెనింగ్ ఇన్ ద పాత్ హ్మ్. అది మాట్లాడుతుంది. ఇన్వర్డ్ ఇంకొకటి కూడా ఫనా ఈస్ ఉందండి. కంప్లీట్‌లీ ఆహ్, అబౌట్ ద ఆహ్, రియాలిటీ. అది ఇంకొకటి కూడా ఏంటంటే వీళ్ళకి సంస్కారాలు ఇవేవి ఉండవు కాబట్టి గాడ్స్ విల్లే నడిపిస్తా ఉంటది వీళ్ళ యాక్షన్స్ అన్నీ. అది డీడ్స్ అన్నాడు కదా! అయితే ఇప్పుడు ఇతను కళ్యాణ్ గారు ఎక్కడో లైన్ చెప్తున్నారు. అది ఎక్కడని చూస్తున్నాను. అది స్టార్టింగ్‌లో ఎక్కడండి? ఉందండి. ఈ చాప్టర్‌కి స్టార్టింగ్‌లో ఉంది. చాప్టర్ స్టార్టింగ్‌లోనా? ఏమని? హ్మ్. అదండి మీరు అడుగుతుంది? ఈ సెక్షన్‌కి అదే. ఈ సెక్షన్‌కి సార్ ఒక్కసారి పేజ్ 240కెళ్ళరా రాజుగారు?
240. ఈ సెక్షన్ అండి. ఈ సెక్షన్ లో మనం ఇందాక చెప్పుకున్నదే. ఇక్కడ సెకండ్ పారా చూడండి సార్. 21 లో సెకండ్ పారా. ద ఫాలోయింగ్ ఆర్ సమ్ ఆఫ్ ద చీఫ్ పాయింట్స్ ఆఫ్ కంపారిజన్ ఇన్ Sufi Gnosis. It will be seen that their exposition is mostly in relation to the seventh plane. Mostly అన్నారు, సెవెంత్ The ప్లేన్ following అన్నారు. are some of the chief points of comparison in Sufi Gnosis, and it will be seen that their exposition mostly in comparison to the seventh plane. అవును, సెవెంత్ ప్లేన్ కి చెప్పే సూఫీస్ ఆ పుస్తకాల్లో రాసిన విషయాలన్నీ చాలా వరకు ఉన్నాయి అని, పాతిక్స్ కాకుండా. సో ఈ అవుట్వర్డ్ ఇన్వర్డ్ ఫనా ఇది సెవెంత్ ప్లేన్ కి అనుకుంటే అప్పుడు మనకి కొంచెం ఆ కన్ఫ్యూజన్ వస్తుంది కదా. ప్రీవియస్ అలియర్ అంటే ప్లేన్స్ అవుట్వర్డ్ ఫనా అనేది అయితే దీనిదండి, అంటే పాత్రలో ఉన్నది అవుట్వర్డ్ ఫనా. ఇన్వర్డ్ ఫనా సెవెంత్ ప్లేన్. అంటే నాకు యాక్చువల్ గా ఈ టాపిక్ ఏ బుక్ లో తీసారో, ఆరిఫ్ ఉల్ మారిఫ్ అని ఒక బుక్ ఉంది, సహబుద్దీన్ సుహుర్వార్ది అనే ఒక సద్గురు రాసింది. ఆ బుక్ లో యాజ్ ఇట్ ఈస్ గా తీసుకొచ్చి పెట్టారు ఇందులో. ఇది యాక్చువల్ గా ఘనీ ఆ బుక్ లో అసలు నో చేంజ్ అనమాట. ఇది బాబా ఇచ్చింది కాదు, ఈ కంటెంట్ యాజ్ ఇట్ ఈస్ గా ఆ బుక్ లో తీసుకొని పెట్టారు. ఎందుకంటే నా దగ్గర ఒరిజినల్ బుక్ కూడా ఉంది, ఆ బుక్ లో ఏం తీసారనేది. సో యాజ్ ఇట్ ఈస్ గా తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు అనమాట. సో అందుకు ఆ పాయింట్స్ అలా మాట్లాడుతున్నారు వాళ్ళు. అయితే అండి అదే టైం అయింది. ఇది ఓకే, కొంచెం కన్ఫ్యూజన్ ఎక్కడ వస్తుందంటే నాకైతే ఫనా అన్నది స్థితి గురించి చెప్తున్నారు. ఫనా అంటే ఎనిహిలేషన్ కదా. ఫనా ఆఫ్ డీడ్స్ అండ్ గ్లోరీ ఆఫ్ డివైన్ అంటే ఎనిహిలేషన్ ఆఫ్ డీడ్స్ అలా చదువుకుంటే కొంచెం కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది అంతా. ఆ టర్ము అంటే ఈ ఫనా ఆఫ్ డీడ్స్ అంటే ఫనా అనేది పాతలు ఉన్న వాళ్ళకి కూడా జరుగుతుంది కదా సార్. ఓకే, పాతలు ఉన్న వాళ్ళకి కూడా ఫనా జరుగుతుంది. వాళ్ళు కొన్ని డీడ్స్ అనేవి చేస్తూ ఉంటారు, వాళ్ళు కొన్ని కార్యాలు చేపడతారు కదా, వాటి గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. అదే అలా తీసుకుంటే మ్యాచ్ అవుతుంది అంతా. ఓకే ఓకే అండి, అయితే మళ్ళీ కంటిన్యూ చేద్దామండి. అయితే మరి కొంచెం టాపిక్ అలాగే అలాగే 7:30. జై బాబా, జై బాబా, జై బాబా, జై బాబా. అందరూ జై బాబా అండి. జై బాబు. జై బాబు సార్. జై బాబా. జై బాబా అండి. జై బాబా అమ్మ. జై బాబా అండి అందరికి. జై బాబా.